స్నేహితులారా, మన రెండు చేతుల ఆకాశం అయిపోయింది. ఆ దేవాతి దేవుని ఇంతవరకు గడిచినటువంటి దినాలన్నీ కూడా మనల్ని ఎంతగానో ప్రేమించి, మనల్ని ఎంతగానో సంరక్షించి, భద్రపరిచి, ఆయన ప్రేమను మన ఏడల కనపరుస్తూ, ఆయన మంచితనాన్ని అంతటి కూడా మన ఏడల, ప్రపంచం ఏడల కనపరుస్తూ ఆయన సమస్తను తమకు జరిపించుకొనిచున్నారు. ప్రియ స్నేహితులారా, ప్రతి ఒక్కరము కళ్ళు మూసుకుందాం. మన రెండు చేతులు ఆకాశం అయిపోతున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయం ముందు ఆ సర్వశక్తి గలటువంటి దేవుణ్ణి ఆరాధించేటువంటి గొప్ప ధన్యతను, ఆయన స్తుతించేటువంటి యొక్క గొప్ప ధన్యతను దేవుడు మన అందరికీ దయచేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా వందనాలు, 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 వందనాలు. ప్రేమమయుడా వందనాలు, వందనాలు, వందనాలు. దయగల ప్రభువా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వశక్తి సంపన్నుడా స్తోత్రాలు, వందనాలు, వందనాలు. పరిశుద్ధుడు అయిన దేవా స్తోత్రాలు, వందనాలు, వందనాలు. యేసయ్యా తండ్రి స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన వాడా స్తోత్రాలు తండ్రి. యేసు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యుగ సమాప్తి వరకు తోడు ఇంటానని వాగ్దానం చేసిన దేవా స్తోత్రాలు తండ్రి. కోట్లాని కోట్ల కోతలతో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము స్తుతింపబడుతున్న దేవా స్తోత్రాలు, వందనాలు, వందనాలు తండ్రి. ప్రపంచము ఎదుట ప్రభువా నీ యొక్క మంచితనం అంతయు కనుపరుస్తున్నటువంటి దేవా స్తోత్రాలు, వందనాలు తండ్రి. యేసయ్యా లోకములోనికి నాయనా తండ్రి సమస్త మానవాల్ని రక్షించడానికి ఈ లోకములోనికి వచ్చిన నా యేసయ్యా స్తోత్రాలు తండ్రి. రాబోయే ఉగ్రత నుంచి రక్షించడానికి ప్రభువా, ప్రళయం నుంచి కాపాడడానికి ప్రభువా, మోక్షాన్ని నాయన నరకం నుంచి నాయన తండ్రి పరలోకానికి చేర్చడానికి ప్రభువా ఈ లోకానికి వచ్చినటువంటి యేసయ్యా వందనాలు, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా వందనాలు, వందనాలు. మహాదేవుడా వందనాలు, వందనాలు, వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా వందనాలు, వందనాలు, వందనాలు. పరమాత్ముడా వందనాలు, వందనాలు, వందనాలు. పరిశుద్ధుడు అయిన దేవా స్తోత్రాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే సమయాన్ని మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవుడా, సర్వశక్తి సంపన్నుడా తండ్రి, గడిచిన దినములన్నీ ప్రభువా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి, సంరక్షించి, భద్రపరిచి ప్రభువా ఆరోగ్యముతోనూ, సంతోషముతోనూ, ఆనందముతోనూ ఈ మధ్యాహ్న కాల సమయమందు నీ పాద సన్నిధిలో మేమందరము నాయన కలిసి ఉండడానికి నువ్వు చూపు నీ కృపను బట్టి స్తోత్రాలు, వందనాలు తండ్రి. సహాయం దయచేయండి. పాటల యందు నీవే ఉండండి, వాక్యం యందు నీవే ఉండండి ప్రభువా. ఎవరైతే దూర ప్రాంతం నుంచి నాయన వారి సమయంలో వీక్షించి ఉన్నారు, ఎవరైతే ప్రభువా ఆయన తండ్రి ప్రభువా వారి ఆలోచనలు నాయన తండ్రి ప్రభు నీపై నాయన చూపి నాయన తండ్రి యొక్క నాయన తండ్రి యొక్క మధ్యాహ్న కాల సమయముందు నాయన తండ్రి ప్రభు మేమందరము కలిసి ప్రభువా ఈ టెక్నాలజీ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి యొక్క సహోదరుణ్ణి, ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా అందరిపై నీ ఆత్మతో నింపమని మా హృదయములు తెరిచి ప్రభువా నీ మంచి తనవంతయు మా ఎదుట ప్రభువా ఈ మధ్యాహ్న కాల సమయముందు నీ వాక్యముతో మా అందరితో మాట్లాడమని హృదయములు తెరవండి, బలపరచండి ప్రభువా. నేను అతను ఏ విషయాలు మేము సరి చేసుకోవాలో నేను తేటగా మాతో మాట్లాడండి అయ్యా. ప్రతి ఒక్కరి జీవితంపై ప్రభువా నీ యొక్క మంచితనం ఏంటో ప్రభువా, నువ్వు నేను అతన్ని లోకంలో నీ మంచితనం ఏమై ఉన్నదో ప్రభువా మేమందరము తెలుసుకునే కృపలు మా అందరికీ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మా చుట్టూ కంచి విశ్వాసమని పాటల ఎందరూ, వాక్య పరిచర్య ఎందరూ, ప్రార్థన విజ్ఞాపన ఎందరూ నీ దృష్టి, నీ మనసు మాపై ఉంచండి. నీ వెలుగును మాపై ప్రకాశం వచ్చేయండి. ఆరాధిస్తుండగా అడ్డుబండలన్నింటినీ తొలగించండి. ఆరాధిస్తుండగా ప్రతి అవసరతను యేసు నామములో తీర్చండి. నేను ఆరాధిస్తుండగా సంఘంగా నేను స్తుతిస్తుండగా ప్రభువా ఈ గ్రామాన్ని దీవించండి ప్రభువా. పరలోకమైన సైన్య సమూహముని ఇక్కడ ఉంచండి ప్రభువా. నీ ఆత్మని ఇక్కడ ఉంచండి ప్రభువా. నీ ఆత్మ సాన్నిధ్యాన్ని మా మధ్యలో ఉంచండి ప్రభువా. ప్రతి ఒక్క హృదయాన్ని తాకండి తండ్రి. ప్రతి జీవితంలో నేను దర్శించమని ప్రభువా అద్భుతములతోనూ, ఆశ్చర్య కార్యములతోనూ, ఆశీర్వాదములతోనూ, సమాధానముతోనూ నింపమని సమస్త మహిమకర్త ప్రభువాము నీవే పొందమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన యేసయ్య చాలా మంచివాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అనే పాట పాడి ఈ సమయాన్ని మనం అందరం కూడా ప్రారంభించుకుందాం. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా.
చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవయ్యా ఘోర పాపినైనా నీకు దూరంగా పారిపోగా ఘోర పాపినైనా నీకు దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినాను నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినాను నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడవలేదయ్యా నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడవలేదయ్యా ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనిసయ్యా నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనిసయ్యా నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనిసయ్యా ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా పాట చెప్పకూడదు చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా
చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా 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 ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినాను నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినాను నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడవలేదయ్యా నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడవలేదయ్యా నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడవలేదయ్యా ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరనిసయ్యా నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరనిసయ్యా నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరనిసయ్యా నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరనిసయ్యా
నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరనిసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ మంచితనం అంతయు ప్రభువా, యేసయ్యా నీ యొక్క మంచితనం అంతయు మా జీవితంలో కనపరిచి ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయమందు నా యేసయ్యను నేను ఆరాధించాలి, నా యేసయ్యను నేను స్తుతించాలి, నా యేసయ్యను సంఘముతో కలిసి ఆరాధించాలి, నా యేసయ్యను కలిసి వాక్యముతో మేము ధ్యానించాలి, ప్రార్థించాలి. అయా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు నా యేసయ్య ఉండేటువంటి యొక్క స్థలములో నా యొక్క సంఘముగా కూడి ఆయన స్తుతించేటువంటి గొప్ప ధన్యతను మనందరినీ పిలిచినటువంటి దేవుడు స్నేహితులారా, ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని నష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని అప్పులు ఉన్నా, ఎన్ని వ్యసనాల్లో ఉన్నా, ఎంత బాధల్లో ఉన్నా, ఎన్ని అనారోగ్యాలు ఉన్నా, శత్రువులు నీ ప్రాణములు తీయాలని చూస్తున్నా, నేను ఇబ్బందులు పాలు చేయాలని చూస్తున్నా సరే, వాటన్నిటినీ నువ్వు పక్కన పెట్టి ఈ మధ్యాహ్నం స్నేహితులారా, ఈ లోకంలో మంచి దారి ఒకటి, చెడు మార్గం ఒకటి ఉన్నాయట. ఏ మార్గం ఉన్నాయి స్నేహితులారా? మంచి మార్గం ఒకటి, చెడు మార్గం ఒకటి. ఈ రోజు దేవుడు మనల్ని ఏ మార్గం నుంచో ఆశపడుతున్నాడు. హల్లెలూయా. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు తమ పిల్లలు మంచి వారిగా ఉండాలని ఆశపడతారు. ఏ తల్లిదండ్రులైనా చెడిపోవాలని ఆశపడతారు పిల్లలు? ఎవరు ఆశపడరండి. ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు మంచి మార్గంలోనే ఉండాలని ఆశపడతారు. అలాగే మన ప్రభువు యేసు క్రీస్తు వారు కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి మార్గంలో ఉండాలని ఆశపడుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది నేను మంచిగా ఉండాలని ఆశపడుతున్నాను? చేతులు ఎత్తండి. హల్లెలూయా. అందరినీ దేవుడు మంచివాదిగా చేయనుగాక. ఆమేన్. మన హృదయ ఆలోచనలో మంచిగా ఉండనుగాక. మనం తీసుకునే నిర్ణయాల్లో మంచి కనబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రపంచానికి మంచివాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా. ఎందుకంటే ఆయనలో మాత్రమే మంచి కనబడుతుంది. లోకాన్ని రక్షించగలటువంటి మంచితనం యేసుక్రీస్తులో ఉంది. రాబోతున్నటువంటి యుగాంతం నుంచి రక్షించగలిగినటువంటి మంచితనం యేసుక్రీస్తులో ఉంది. నరకం నుంచి తప్పించి మోక్షానికి నడిపించేటువంటి మంచితనం కలిగినటువంటి వ్యక్తి మన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ లోకాశలను బంధింపబడినప్పుడు విడిపించి సరిచేసేటువంటి నా దేవుడు యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకనే ఆ యొక్క పాటలో ఉన్నటువంటి మాధుర్యం అది. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తనలో ఉన్నటువంటి మంచితనం నీలో నాలో కూడా ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఏం చేశారో తెలుసా స్నేహితులారా? ఆయన లోకానికి తన మంచితనాన్నంతటినీ కనపరిచాడు. హల్లెలూయా. అందుకని ఈ రోజు మనం మంచి మార్గంలో ఉన్నామా? మంచి మార్గంలో ఏంటో తెలుసా? తల్లిదండ్రులకి మనము ప్రయోజనకరంగా ఉంటాం, సమాజానికి ప్రయోజనకరంగా ఉంటాం, దేవుని పనికి ప్రయోజనకరంగా ఉంటాం. హల్లెలూయా. నీకు నీవు ప్రయోజనకరంగా ఉంటావు. ఎలాంటి 3 విషయాలు అయితే తప్పకుండా నువ్వు చేయగలదు. తల్లిదండ్రులకు ప్రయోజనకరంగా ఉంటావు, సమాజానికి ప్రయోజనకరంగా ఉంటావు, దేవుని పనికి ప్రయోజనకరంగా ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. నీకు నీవు కూడా ప్రయోజనకరంగా ఉంటావు. ఎప్పుడో తెలుసా? నువ్వు ఉంటున్న గ్రామంలో అనేక మందికి దీవెనకరంగా ఉండాలన్నా, నీ తల్లిదండ్రులకి ప్రయోజనకరంగా ఉండాలన్నా,
దేవుని పనికి ప్రయోజనకరంగా ఉండాలన్నా మనలో ఏమి ఉండాలి? మంచి మార్గంలో ఉండాలి. హల్లెలూయా. మంచి మార్గం ఎక్కడ దొరుకుతుంది? నువ్వు జాబులు చేస్తే మంచి మార్గం వస్తుందా? గేమ్స్ దగ్గర కూర్చుంటే మంచి మార్గం తెలుస్తుందా? ఎవరైనా చెబుతారా? సినిమా దగ్గర కూర్చుంటే నీకు మంచి ఏమైనా తెలుస్తుందా? ఈ లోక సంబంధమైనటువంటి గొడవ దగ్గర ఉంటే ఎవరైనా మంచి మార్గం చెబుతారా? రోడ్ల మీద ఎక్కడైనా పక్కన కూర్చుంటే ఎవరైనా మంచి మార్గం చెబుతారా? చెప్పరు. ఈ లోకంలో ఏ వ్యక్తి కానీ ఏ అధికారులు కానీ ఎవరు మంచి మార్గంలో ఉండండి అని ఎవరు చెప్పరు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మాత్రమే. పరిశుద్ధ గ్రంథం వచ్చిన తర్వాతే మనం ఏంటో మనకు తెలుస్తుంది, మనం ఏం సరి చేసుకోవాలని చెబుతాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి ఒక పాట పాడి ఆ దేవత దేవుని యొక్క నామం కనపరచుదాం. మంచిని పంచేదారొకటి, వంచన పంచేదారొకటి, రెండు దారిలో నీ దారి ఎంచుకో బాటసారి, సరి చూసుకో ఒక్కసారి, ఎంచుకో బాటసారి, సరి చూసుకో ఒక్కసారి. చెప్పలు ఆరాధిస్తాం. మంచిని పంచేదారొకటి, వంచన పెంచేదారొకటి, రెండు దారిలో నీ దారి ఎంచుకో బాటసారి, సరి చూసుకో ఒక్కసారి. మంచిని పంచేదారొకటి, వంచన పెంచేదారొకటి, రెండు దారిలో నీ దారి ఎంచుకో బాటసారి, సరి చూసుకో ఒక్కసారి. మంచిని పంచేదారొకటి, వంచన పెంచేదారొకటి, రెండు దారిలో నీ దారి ఎంచుకో బాటసారి, సరి చూసుకో ఒక్కసారి. మొదటి దారి బోయినుకు అయినా యేసయ్యుంటారు, ప్రేమ శాంతి కరుణ గనులకు బోధిస్తుంటాడు. మొదటి దారి బోయినుకు అయినా యేసయ్యుంటాడు, ప్రేమ శాంతి కరుణ గనులకు బోధిస్తుంటాడు. పాపికి రక్షణ తెస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు. పాపికి రక్షణ తెస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు. అందుకే ఇరుకు దారిలో వెళ్ళయ్యా, విశాల మార్గం వద్దయ్యా. ఇరుకు దారిలో వెళ్ళయ్యా, విశాల మార్గం వద్దయ్యా. మంచిని పంచేదారొకటి, వంచన పెంచేదారొకటి, రెండు దారిలో నీ దారి ఎంచుకో బాటసారి, ఒక్కసారి, ఎంచుకో బాటసారి, సరి చూసుకో ఒక్కసారి. మరి ఒక దారి విశాలం కానీ సాతానుంటాడు, కామం క్రోధం లోభం మరులకు నేర్పిస్తుంటాడు. మరి ఒక దారి విశాలం కానీ సాతానుంటాడు, కామం క్రోధం లోభం మరులకు నేర్పిస్తుంటాడు. దేవుని ఎదురేస్తుంటాడు, నరకాగ్నిలో పడద్రోస్తాడు. దేవుని ఎదురేస్తుంటాడు, నరకాగ్నిలో పడద్రోస్తాడు. అందుకే ఇరుకు దారిలో వెళ్ళయ్యా, విశాల మార్గం వద్దయ్యా. ఇరుకు దారిలో వెళ్ళయ్యా, విశాల మార్గం వద్దయ్యా. మంచిని పంచేదారొకటి, వంచన పెంచేదారొకటి, రెండు దారిలో నీ దారి ఎంచుకో బాటసారి, సరి చూసుకో ఒక్కసారి, ఎంచుకో బాటసారి, సరి చూసుకో ఒక్కసారి. హల్లెలూయా. ప్రియదారిలో మనం వెళ్దాం. విశాల మార్గంలో ఏమన్నాడు? సాతాను మన ముందు ప్రత్యక్షమవుతాడా? విశాల మార్గంలో ఏముంటాయంటే గేమ్స్. ఏముంటాయంటే గేమ్స్. ఎవరు ఎన్ని ఆడినా ఏమి ఉండదు. విశాల మార్గం సినిమాలు, సీరియల్స్, లోక సంబంధమైన వ్యసనాలు, క్రోధాలు, కక్షలు, వసూలు, పగలు, ద్వేషాలు, నరహత్యలు, వ్యభిచారం, పాపము, దొంగతనాలు ఇవన్నీ ఎక్కడున్నాయంట? విశాల మార్గం. అంతే లేదు, ఎంతో మంది వెళ్ళిపోతున్నారు. ప్రేమ, శాంతి, కరుణ, జాలి, ఎదుటివానికి సహాయం, తగ్గింపు, ఇవన్నీ ఇరుకు మార్గం. అంటే ఇంత మంచిగా జీవించాలంటే ఎవరైనా జీవించలేరంట. అందుకని ఆయన అంటున్నాడు, కష్టమైనా సరే ఈ విధంగా ఉండడానికి మీరు ట్రై ఉండండి, మిమ్మల్ని మంచి వారిగా నేను చేయబోతున్నాను. ఆమేన్ అని యేసు అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి వారిగా ఉందాం మనం. మంచి వారిగా ఉందామా? మంచి వారిగా ఉన్నప్పుడు మనం ఎదుటివారికి కొట్టకూడదు, చిన్న పిల్లల్ని మనము కొట్టకూడదు. హల్లెలూయా. మనకంటే తక్కువగా ఉన్న వారి మీదకి మన చెయ్యి ఎప్పుడు లెగకూడదు. మనకంటే పైన ఉన్న వారితో మనం పోట్లాడకూడదు. ఎలా అంటే
మనకంటే చిన్నవారికి మీద మనము కొట్టడానికి వెళ్ళకూడదు, తిట్టడానికి కూడదు. మనకంటే బలవంతులైన జోలికి కూడా మనము వెళ్ళకూడదు. సమాధానంతో మాత్రమే ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు ఎదుటివానికి కొడతావు, దూషిస్తున్నావు అంటే నీలేమి లేదు, యేసు యొక్క మనసు లేదు. హల్లెలూయా. స్నేహితుల దేవునికి వాక్యంలోకి వెళదాం. మన యేసు ఎంత మంచివాడు అంటే కొంచెం మంచివాడు, చాలా మంచివాడు. హల్లెలూయా చెప్తాం అందరం. మన యేసు ఎంత మంచివాడు, చాలా మంచివాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు స్నేహితులారా వాక్యంలోకి వెళ్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. దేవునికి వాక్యం కోసం మనందరం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. యేసయ్య నీలో మాట్లాడబోతున్నాడు. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుంటే నిన్ను మంచివాడిగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. కన్నీరు కార్చేవాడిగా ఉండవు. నీ మంచితనం నీకు సంతోషాన్ని ఇస్తుంది. హల్లెలూయా. మంచివాడు ఎప్పుడు తన సంతోషంతో ఉంటాడు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడైన దేవా, ఈ మధ్యాహ్న కాల సమయం అంత తండ్రి, ఆశ గల ప్రాణంలో తృప్తిపరిచే దేవుడు ప్రభువా, అయ్యా తండ్రి నీ పాద సన్నిధిలో మీ గడుపుచుండగా ప్రతి హృదయాన్ని నువ్వు చూస్తున్నావు తండ్రి. అయ్యా ప్రతి ఒక్క జీవితాన్ని నువ్వు చూస్తున్నావు ప్రభా. ఇది దూరాశ పొందు తండ్రి. ఈ యొక్క నేను దూరంగా ఉండిన ఎవరైతే వింటున్నారో తండ్రి, బిడ్డలు ఎంతనైనా ఇంటి కాడ ఉండి ప్రభా, ఇంటి దగ్గర ఉండి ఎవరైతే వింటున్నారో తండ్రి, ఈ యొక్క టెక్నాలజీ ద్వారా ఎవరైతే వింటున్నారో ప్రభా, వారి జీవితంలో నువ్వు గొప్ప కార్యం చేయండి. నీ మనసును వారిలో నేను అతని హృదయంలో పుట్టించండి ప్రభా. అలనాడు తండ్రి మోషేతో అంటున్నావు ప్రభా, నా మంచి తన మంచి నీ ఎదుట నేను కనపరిచేదని అంటున్నావు తండ్రి. యేసయ్యా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయం అందు మా జీవితంలో నీ మంచితనం కనబడును గాక. మా యొక్క నాయన తండ్రి ఆలోచనలో నీ మంచితనం కనబడును గాక. నీ మంచితనం ద్వారా మమ్మల్ని నడిపించును గాక. నీ మంచితనం ద్వారా ఈ పరిచయం నడిపించును గాక. నీ మంచితనం ద్వారా తండ్రి ఈ వీడియో చూస్తున్న ప్రతి వ్యక్తిని కూడా నడిపించును గాక తండ్రి. ప్రతి ఒక్కరితో మాట్లాడి బలపరచమని నీ నామం బట్టి నిలబడుతుండగా నీ ఆత్మతో నీ శక్తితో నీ దైవావేశముతో నింపి బలపరచమని, దాని వాక్యము గది చెల్లుచుండగా హృదయంలో తెరవండి బలపరచమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తాం. దేవాదేవుని స్తోత్రం చెల్లుదాం. హల్లెలూయా. రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తాం. హల్లెలూయా. స్నేహితులారా దేవుని వాక్యం చదువుకుంటాం. నిర్గమకాండం పరిశుద్ధ గ్రంథంలో నుంచి పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధుడైనటువంటి దేవుని యొద్దకు మనం వస్తున్నాం. పరిశుద్ధుడైనటువంటి దేవుని యొద్దకు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి దేవుని యొద్దకు. నిర్గమకాండం స్నేహితులారా, నిర్గమకాండం పరిశుద్ధ గ్రంథంలో వచ్చి నిర్గమకాండము 33వ అధ్యాయము 19వ వచనం, పేజీ నెంబర్ 73 పేజీ, పేజీ నెంబర్ 73 పేజీ. తీసుకున్న వాళ్ళు ఎవరైనా చదవండి. 73 పేజీ 33వ అధ్యాయము 19వ వచనం. హల్లెలూయా. చదవండి. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను. చాలండి, చాలండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఎవరంటండి? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆ మహాదేవుడు పరమాత్ముడు ఈ లోకానికి నరవతానికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన వచ్చినటువంటి మాట ఏంటంటే, ఆ సమయంలో నా మంచితనం అంతే నేను కనపరిచేదను. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు యవనస్తులు ఉన్నారు. ఇప్పుడు తను ఆ తమ్ముడికి తన మంచితనాన్ని కనపరుస్తున్నాడా, లేదంటే తన క్రోధాన్ని కనపరుస్తున్నాడా? తన మంచితనాన్ని కనపరిస్తే తను ప్రేమిస్తాడు. తనకి ఏదైనా సహాయం, తనకి బట్టలు లేవనుకో బట్టలు ఇస్తాడు. అంటే ఆ మంచితనాన్ని కనపరచాలి. హల్లెలూయా. ఎలాంటండి? ఇప్పుడు అదే ఆ ఇద్దరి మధ్య మంచితనం లేదనుకో, తినేం చేస్తాడు? తనకి తన బాధలో ఉంటే ఇంకా కన్నీరు తెచ్చే విధంగా చేస్తాడు. తనకి సహాయం అవడం అంటే తనకి పెట్టేది పోయి ఏం చేస్తాడంటే కొట్టేవాడిగా ఉంటాడు. అంటే ఇప్పుడు ఏం లేదు వాళ్ళ ఇద్దరి మధ్యలో, మంచితనము లేదు. అంటే మంచితనం అర్థం ఏంటంటే ఎదుటివానికి సహాయం చేయడం. హల్లెలూయా. సహాయం చేయడం. మరి నీలో నాలో మంచితనం, ఇప్పుడు నేనున్నా, మీరున్నారు, మీ మధ్య నా మధ్య ఇప్పుడు ఏముండాలంటే మంచితనం ఉండాలి. కేవలం నేను వాక్యం మాత్రమే చెప్పేసి వెళ్ళిపోతే సరిపోద్దా? మీ కష్టాలు ఏంటో, మీరు ఏ విషయాలు బాధపడుతున్నారో, మీకు ఏ అవసరం ఉన్నాయో అవన్నీ నేను తెలుసుకుని ప్రార్థన చేసి నా వంతు సహాయం నేను చేయగలగాలి. హల్లెలూయా. ఇప్పుడు మీకు భోజనం లేదు తినడానికి ఒక పూట, మీకోసం నేను ప్రార్థన చేస్తే సరిపోద్దా?
నాకు కలిగిన భోజనంలో కొంత మీకు నేను పెట్టేవాడిగా ఉండాలి. హల్లెలూయా. అంటే ప్రార్థనతో మాత్రమే సరిపెట్టుకోకూడదు. కొన్ని పరిస్థితుల్లో మనకున్న దాన్ని కూడా మనం ఇచ్చేవారిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇదే ప్రియ స్నేహితులారా మంచితనం అంటే. మాటతో కాదు, క్రియలో మనకు కనబడాలి. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ యొక్క సమయంలో యొక్క మోషే గారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా మంచితనం అంతయు నేను కనుపరుస్తాను అంటున్నారు. హల్లెలూయా. ఇప్పుడు కొత్త నిబంధనకు వద్దాం. ప్రపంచానికి దేవుడు తన మంచితనాన్ని కనబరచాలని ఆశపడ్డాడు. ఎలా అంటే అక్కడ మోషేతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడ మాట్లాడుతున్నాడంటే, ఇప్పుడు మోషేతో తన మంచితనాన్ని కనబరచడానికి ఆ దేవుడు తన దగ్గరకు వచ్చి మాట్లాడాడు. హల్లెలూయా. మరి ప్రపంచానికి మంచితనాన్ని కనపరచడానికి దేవుడు మాట్లాడుతున్న మాట ఒకసారి మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 15వ వచనం, పేజీ నెంబర్ 20. వారి మీద పేజీ నెంబర్ 20వ పేజీ, మత్తయి సువార్త 20వ అధ్యాయం 15వ వచనం. నాకిష్టము వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చెయ్యుట న్యాయము కాదా? నేను మంచివాడనై ఉన్నందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. చూడండి ఇక్కడ ఎంత అంటే, నేను మంచి వాడినై ఉన్నందుకు నీకు కడుపు మంటగా ఉన్నదని ప్రభు యేసుక్రీస్తు ఉపమానం చెప్తున్న మాట. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మంచివారు. ఎవరంట? యేసుక్రీస్తు వారు మంచివారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచివారిగా ఉండాలంటే 3 లక్షణాలు ఉండాలి. ఏంటంటే, ఇప్పుడు ఎంత చెప్పాను మీకు, ఇలా తమ్ముడు ఇలా చూద్దాం. మంచివారిగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎదుటి వారికి సహాయం చేయాలి. అంటే ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుకునేవాడిగా ఉంటాడు మంచివాడు. ఎవరైనా సరే అంటే, నేను మంచివాడిగా ఉన్నాను లేదో నాకు తెలుసు, మీరు మంచివాడిగా ఉండాలనుకున్నారో లేదో మీకు తెలుస్తుంది. ఇప్పుడు అలా మంచి అనేటువంటిది మన ఆలోచనలో ఉన్నదా? మన నోటి మాటల్లో కనబడుతుందా? క్రియలో కనబడుతుందా? అందుకనే ఈ రోజు మన యొక్క అంశం ఏంటంటే ప్రపంచానికి మంచివాడు లోక రక్షకుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. మళ్ళీ మనందరం చెప్తాం. ప్రపంచానికి చెప్తాం, మంచివాడు లోక రక్షకుడైన యేసుక్రీస్తు. ఆమేన్. ఎందుకు ఈయన మంచివాడు అంటే, రాబోయే ప్రళయం నుంచి కాపాడుతున్నారు కనుక. అవును కదా స్నేహితులారా? అందుకనే ఈయనలో ఉన్న మంచి లక్షణాలు నేను 3 చెప్పాలని ఆశపడుతున్నాను. మంచివాడిని మనం ముందు చెప్పుకున్న ఏంటంటే, ఎదుటి వారి యొక్క క్షేమాన్ని కోరుకున్న వాళ్ళు మాత్రమే మంచివాళ్ళు. ఇప్పుడు నేను ఎవరైనా కొట్టారు, నువ్వు కూడా వాళ్ళకి కొట్టితే అది మంచితనం అవుతుందా? నేను దూషించాను, నువ్వు కూడా దూషిస్తే అది మంచితనమా? నీకు అనేకమైన వ్యతిరేకతలు ఎదురవుతున్నాయి, నువ్వు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్తే అది మంచితనమా? కాదు. అందుకని 3 లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే మంచివాళ్ళు. హల్లెలూయా. మీ 3 లక్షణాలు నేను చెప్పిన తర్వాత వాక్యంలోకి వెళ్తున్నాయి. ఏంటి 3 లక్షణాలు ఏంటంటే, ఒకటి, ఎదుటి వారి యొక్క మంచికి అంటే ఎదుటి వారి యొక్క క్షేమాన్ని కోరుకోవడానికి ఎంత దూరమైన ప్రయాణం చేస్తారు. మొదటి లక్షణం ఏంటంటే చెప్దాం, ఎదుటి వారికి మంచి జరగాలంటే ఎంత దూరమైన ప్రయాణం చేసేవారు. ఒక వ్యక్తికి ఇప్పుడు ఎక్కడో యాక్సిడెంట్ జరిగినప్పుడు గొడ్డు మీద అందరూ నాకెందుకులే ఉంటారు. ఇంకొక వ్యక్తి ఎవరో ఒకరికి ఆలోచన వస్తుంది, వెంటనే అక్కడికి వెళ్ళాలి, మంచినీళ్ళు పట్టుకెళ్ళాలి, లేదంటే ఎవరిని డాక్టర్ గారిని తీసుకెళ్ళాలి. ఆ యొక్క వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నాడు, వెంటనే ఏదో ఒక హాస్పిటల్కి లేదంటే 108కి ఫోన్ చేయాలి. అంటే ఒక వ్యక్తిలో కలిగినటువంటి ఆలోచన ఏమవుతుందంటే, తనతో పాటు అవసరమైనటువంటి వాటిని తీసుకెళ్తున్నాడు. అక్కడ ఏమైతే అవసరం ఉన్నదో వాళ్ళకి ఫోన్ చేస్తున్నాడు. అంటే తన సమయాన్ని వెచ్చిస్తున్నాడు. తన సమయం అంతా ఆ పరిస్థితిని బట్టి అక్కడ వెచ్చిస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే ఎదుటి వారి యొక్క క్షేమం కోసం ఎంత దూరమైన ప్రయాణం చేసే వాళ్ళని మంచివారు అంటాం. హల్లెలూయా. రెండో లక్షణం, ఎదుటి వారి మంచి కోసం తమ్మును తాము తగ్గించుకుంటారు. హల్లెలూయా.
ఇప్పుడు చాలా ధనవంతుడు. ఇప్పుడు రోడ్డు మీద ఒక భిక్షగాడు ఉన్నాడు. తన యొక్క కారులో ఒక బిర్యానీ పట్ల ఉంది, ఒకటే ఉంది. ఇంటికి పట్టుకెళ్ళి తన కుమారునికి ఇవ్వాలని ఆశపడ్డాడు. ధనవంతుడు వెళ్తున్నాడు. రోడ్డు ప్రక్కన ఒక భిక్షగాడు ఉండి ఆహారం లేకుండా అలా చెట్టు మొదలు ఉన్నాడు. మధ్యాహ్న సమయం అది. ఇప్పుడు వెళ్ళిపోతూ చూశాడు. తనలో ఉన్నటువంటి తన కారులో ఉన్నటువంటి దాన్ని తీసుకుని ఆ యొక్క కారును దిగి ఆయన దగ్గరకు వచ్చి తన దగ్గర ఉన్న బాటిల్ తీసుకుని ఆ పేదవాడికి ఇస్తాడు. చూడండి, అంటే తనని తాను తగ్గించుకుని, తన ఉన్నత స్థితిని తగ్గించుకుని, నేను ధనవంతుని అనుకుంటే అక్కడ ఇవ్వగలరా? ఆయన ఏం బట్టలు చిరాకుగా ఉన్నాయి, తన ఎంతో చూడడానికి అసహ్యంగా ఉన్నాడు. నేనెందుకు ఇవ్వాలనుకుంటే అక్కడ తను తగ్గించుకున్నట్టే కాదు ప్లేస్ని. తన అవసరతను బట్టి తన ఆధిపత్యాన్ని, తన అధికారాన్ని, తన ధనాన్ని, తన ఉన్నటువంటి ప్రతిదీ కూడా పక్కన పెట్టేసి ఆ సమయంలో తనతో సమానంగా పాల్చుకొని, తనకంటే తన యోగ్యునిగా ఎంచుకొని, తనకంటే తనని ఉన్నతంగా ఆలోచించి తన కలిగినది తీసి తన పేదవాడికి ఇచ్చాడంటండి. హల్లెలూయా. అంటే తను ఏం చేశాడు? అధికారి డబ్బు ఉన్నటువంటి ధనవంతుడు ఏం చేశాడు? తనని తాను తగ్గించుకున్నాడు ఎదుటివాని క్షేమం కోసం. హల్లెలూయా. అంటే రెండవ లక్షణం ఏంటంటే, ఎదుటివాని యొక్క క్షేమం కోసం ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుని పనులు చేస్తారో వాళ్ళు మంచివారు. హల్లెలూయా. అది ఒక గ్రామానికి మంచి జరగవచ్చు, ఒక రాష్ట్రానికి మంచి కావచ్చు, ఒక దేశానికి మంచి కావచ్చు, నీ స్నేహితుడికి మంచి కావచ్చు. ఎవరికైనా నువ్వు నీ వంతు సహాయం చేయగలిగితే అది వారికి మంచి జరుగుతుంది అనుకుంటే నిన్ను నీవు ఎంతగైనా తగ్గించుకోవచ్చు. బైబిల్ గ్రంథం చెబుతున్న మాట చెప్తున్నా నేను. హల్లెలూయా. నేనేంటి కిందకి రావడం ఏంటి, నేనేంటి వాళ్ళతో మాట్లాడడం ఏంటి, నేనేంటి ఆ పని చేయడం ఏంటి అనేటువంటిది ఎప్పుడూ రాకూడదు. అది మంచా, ఎంత దూరమైనా వెళ్ళు, అది మంచా, అది ఎంతైనా నువ్వు తగ్గించుకో. మూడో లక్షణం చెప్తున్నా తమ్ముళ్ళు. మూడో లక్షణం మంచి కోసం వెళ్ళేటప్పుడు వ్యతిరేకతలు ఎదురవుతాయి. ఏంటంటే మంచి జరగాలని మనం వెళుతున్నప్పుడు వ్యతిరేకతలు ఎదురవుతాయి, కానీ వాటన్నిటిని మనం సహించాలి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, గ్రామం కోసం మంచి జరగాలని నువ్వేదో పని ప్రారంభించావు, వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి. వ్యతిరేకతలు రాకుండా ఉండవు. ఏ పనిలో అయినా రాళ్ళు అనేటువంటి వేస్తూనే ఉంటారు ప్రజలు. అది మంచి అనుకుంటే నువ్వు ఎంత దూరమైన ప్రయాణం చేయి, ఎంతైనా నిన్ను నువ్వు తగ్గించుకో, ఎన్ని వ్యతిరేకతలు ఎదురైనా సహించు. మంచి అనేటువంటిది కనబడుతుంది. హల్లెలూయా. స్నేహితులారా, మంచి వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చేరండి. అది నీలో కలిగి ఉంటే నిన్నే దేవుడికి మంచివాడిగా చేయబోతాడు. ఆమె ఈ 3 లక్షణాలు నీలో కలిగి ఉన్నావో లేదో చూసుకోండి. ఉన్నాయా? నిజంగా లేవేమో. స్నేహితులారా, ఇక మీద నుంచి ఆయన అడుగుదాం, దేవా ఎవరికైనా కష్టం కలిగితే ముందు నా హృదయం ప్రేరేపించబడాలి ప్రభువా. ఎదుటివాని యొక్క సహాయం చేయడానికి నేను ముందు ఉండాలి తండ్రి. ఎదుటివాని యొక్క సహాయం చేయడానికి ఎన్ని వ్యతిరేకతలు ఎదురైనా నేను ప్రభు వాటన్నిటిని నేను సహిస్తాను తండ్రి అని నువ్వు అనుకున్నట్లయితే దేవుని యొక్క మనస్సు నీలో ఉన్నట్టే. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి 3 లక్షణాలు ఉన్నాయి. నేను అది చెప్పడానికి ఇవి చెప్పాను. ఏంటి, నేను 7 లక్షణాలు చెప్పాను. ఒకటేంటి, ఎంత దూరమైన ప్రయాణం చేయి. చూడండి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఒక దేశ అధికారి కానీ ప్రజలకు మేలు కలగాలి, ప్రజలకు ఇది ప్రయోజనకరం, ఇది ప్రజల యొక్క అవసరాలను తీరుస్తుంది అంటే వాళ్ళు ఎంత దూరమైన వెళ్ళడానికి ప్రయత్నిస్తారంటే దానికి అర్థం ఏంటంటే అది ప్రజల కోసం వారు ఎంత దూరమైన వెళుతున్నారు అర్థం. అంటే మంచి ఆలోచన కలిగినప్పుడు ఆ యొక్క దేశాధికారైనా ఆ రాష్ట్రాధికారిని ఏమేం చేస్తారు తెలుసా? ఎంత దూరమైన పరిస్థితి గురించి అనడానికి సిద్ధపడతారు. వారిని వారు తగ్గించుకుంటారు. ఎన్ని వ్యతిరేకతలు ఎదురైనా సరే నిలబడి తీరుతారు. ఎందుకంటే అది మంచి, అది అనేక మందికి దీవెనకరంగా ఉంటుంది, అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. కనుకునే ఆ దేశ అధికారులు కానీ, రాష్ట్ర అధికారులు కానీ, ఒక వ్యాపారంలో కానీ, ఒక కుటుంబంలో కానీ, ఒక యవనస్తుల జీవితంలో కానీ కొన్ని విషయాలు చాలా దూరం వెళ్తున్నారు, తమను తాను తగ్గించుకున్నారంటే అది ఎంత మాత్రం వాళ్ళని ఏదో తగ్గించుకున్నట్టు కాదు, కానీ మంచి కోసం తగ్గించుకున్నారు. హల్లెలూయా. ఎదుటి వారిని చులకన చేయొచ్చు, మాట్లాడచ్చు, గాయపరచచ్చు, ఎన్నెన్నో అనొచ్చు, కానీ నువ్వు అన్ని ఏమి పట్టించుకోవాల్సిన లేదు. హల్లెలూయా. ఎందుకంటే లోకానికి మంచితనాన్ని కనపరచడానికి, లోకానికి దేవుని సంకల్పాన్ని తెలియజేయడానికి పరలోకములో ఉన్నటువంటి యేసయ్య, ఎక్కడ ఉన్నటువంటి యేసయ్య ఏంటంటే పరలోకములో ఉన్నటువంటి యేసయ్య ఈ లోకానికి వచ్చేసాడు. అంటే ఎంతగా ఆయన దూరం ప్రయాణం చేశారు. ఎవరైనా ఉన్నత స్థితిలో నుంచి కిందకి రావడానికి ఒప్పుకుంటారండి భూలోకానికి? ఆయన
ఎంతో పట్టజాలని విస్తారమైన ఎంతో పెద్ద దేవుడు ఎక్కడికి వచ్చాడో తెలుసా? ఎక్కడికి వచ్చాడో తెలుసా? ఈ లోకానికి వచ్చేసాడు. హల్లెలూయా. ఈ లోకానికి వచ్చేసాడు. ఇంతకు వచ్చారు ఆయన, ఇంతకు వచ్చారు. ప్రపంచానికి ఏదో మంచి జరగాలి, మానవులకి మంచి జరగాలి, మానవుల్ని రక్షించాలి, కాపాడాలని ఆయన అనుకున్నారు కనుకనే లోకానికి రావడం జరిగింది. హల్లెలూయా. ప్రజలు ఏ విధంగా పోయినా పర్వాలేదు అనుకుంటే ఆయన రారు. ప్రజల్ని ప్రేమిస్తున్నారు కనుకనే వాళ్ళ ప్రజల యొక్క రక్షణ అవసరం వచ్చింది కనుకనే లోక రక్షకుడిగా ఆయన ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. ఎలా వచ్చారండి? రాజుగా వచ్చారా? పరలోకం నుంచి ఒక దూతలు వచ్చారా? లేదు. మానవులైనటువంటి మనము, ఎవరండి? మనము మానవులైన మనము శరీరముతో ఉన్నాం కనుక ఈ శరీరం గల మనిషిని రక్షించడానికి ఆయన కూడా శరీర రీతిగా నరవతానికి వచ్చారు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రభువైన యేసుక్రీస్తు కలిగిన మొదటి లక్షణం ఏంటంటే పరలోకములో తండ్రిలో ఏకమైనటువంటి యేసయ్య ఈ లోకానికి, భూలోకానికి, శాశ్వత కాల లోకానికి దేవుడు వచ్చాడు. ఎంత మంచివాడు! ఎవరైనా వస్తారా? చూడండి, దేశాధికారి చిన్న ఇంటికాడికి వచ్చి భోజనం చేయమని చేస్తారా? ఒక రాష్ట్ర అధికారి రోడ్డు అంటే వెళ్తున్నారు, అయ్యా రోడ్డు మీదకి వెళ్ళిపోయి అయ్యా ఈ రోజు మా ఇంటికి రండి, మీరు భోజనం చేయండి అంటే ఎవరైనా వస్తారా? ఒక రాష్ట్ర అధికారి రాలేరు, ఒక దేశాధికారి రాలేరు, ప్రపంచంలో ఉన్నటువంటి వేరే వాళ్ళు, వేరే దేశస్తులు ఇక్కడ రాలేరు. కానీ నా యేసయ్య ఆ పరలోకములో దూతలతో నిత్యము స్తుతింపబడుతున్న దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు! మంచివాడు కదా? హల్లెలూయా. మన దేవుడు మంచివాడు. రెండవది ఏంటంటే ప్రియ స్నేహితులారా, ఆయన తగ్గించుకున్నారు. ఎలా తగ్గించుకున్నారండి? మనం తగ్గించుకుంటాం. ఈ రోజు మాట అంటే మాట, కొడితే కొట్టేస్తాం, తిడితే తిట్టేస్తాం. మరి ఆయన ఎంత తగ్గించుకున్నారు? హల్లెలూయా. ఆ లక్షణం మనం తగ్గించుకున్నాం. ఎంత తగ్గించుకున్నారో తెలుసా? మన కోసం ఆయన మరణించారు. హల్లెలూయా. ఆయన మన కోసం ఏంటంటే ఆయన మన కోసం మరణించారు, మన కోసం కొరడా దెబ్బలు సహించారు, మన కోసం ఆయన ఎన్నో 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 సహించారు. హల్లెలూయా. మూడో లక్షణం ఏంటంటే ఆయన వ్యతిరేకతను సహించారు. రెండోది ఆయన తగ్గించుకున్నారు. ఎలా తగ్గించుకున్నారు? లోకానికి వచ్చి తగ్గించుకున్నారు. స్త్రీ గర్భమున. ఎలా అంటే ఇలాగా చూద్దాం. యేసుక్రీస్తు కలిగిన మంచితనంలో రెండో లక్షణం, ఈ లోకానికి రావడం ఎలా రాజుగా రాలేదు, ధనవంతునిగా రాలేదు, దేవదూత వలె రాలేదు, హెచ్చింపుతో రాలేదు, తగ్గించుకొని వచ్చారు. స్త్రీ గర్భం చిన్నగా వచ్చారంటే, చిన్నగా. అంత పెద్ద దేవుడు అంతగా రావడానికి కారణం ఏంటి? నిన్ను నన్ను రక్షించడానికి. హల్లెలూయా. అది ఆయన తగ్గింపు. మూడోది ఏంటంటే సహించారు. మన ప్రపంచాన్ని కాపాడడానికి వ్యతిరేకతలు ఎన్నో లేసాయి, కొట్టారు, ఉమ్మేశారు, పిడుగుతులు గుద్దారు, అయినా సరే ఆయన సహించారు. మూడు లక్షణాలు కలిగి ఉన్నారు. హల్లెలూయా. మరి ఈ రోజు నీలో కలిగి ఏమైనా వస్తుందా? మరి అలాంటి యొక్క యేసుక్రీస్తును కలిగి ఉన్నాం. ఎలాంటి యేసుక్రీస్తునండి? పరలోకంలో నుంచి ఈ లోకానికి దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తును మనం కలిగి ఉన్నాం. రాబోయేటువంటి యుగాంతం నుంచి కాపాడే యేసుక్రీస్తును మనం కలిగి ఉన్నాం. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు మానవుల్ని రక్షించడానికి నర అవతారంగా వచ్చినటువంటి మహాదేవుడిని, ఆ పరమాత్మని నేను కలిగి ఉన్నాం. ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నారు? హెచ్చింపుకి వెళ్ళలేదు ఆయన, హెచ్చింపుకి వెళ్ళలేదు. తగ్గించుకున్నారు, సహించారు. దేనికంటే ప్రజల యొక్క క్షేమం కోసం. హల్లెలూయా. ప్రజల యొక్క క్షేమం కోసం ఆయన సహించారు. మంచి వాని యొక్క లక్షణాలు నా ప్రియుడైనటువంటి యేసుక్రీస్తులో ఉన్నాయి. లోక రక్షకుడైన యేసుక్రీస్తులో ఈ మంచితనం లక్షణాలు ఉన్నాయి. ప్రపంచాన్ని రాబోయేటువంటి యుగాంతం నుంచి రక్షించగలిగేటువంటి మంచివాడైనటువంటి నా యేసుక్రీస్తులో ఈ లక్షణాలు ఉన్నాయి. గమనించావు ఎప్పుడైనా? యేసుక్రీస్తు ఆయనలో ఎంత మంచితనం ఉందంట, ఎంత మంచితనం ఉంది. ఒక్కసారి ఆ కుటుంబానికి అది మంచి జరగాలనుకుంటే ఆయన ఎంత దూరమైన వెళ్ళిపోతారంట. హల్లెలూయా. ఎంత దూరమైన వెళ్ళిపోతారు. ఒకసారి వాక్యం సార్కు మనం చూద్దాం. మొదటి లక్షణం యోహాను సువార్త 12వ అధ్యాయము చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనం. పేజీ నెంబర్ చదవండి. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేనతనికి తీర్పు తీర్చును. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును
రక్షించుటకు వచ్చి తిని. హల్లెలూయా. చూడండి దేవుడు ఎందుకు వచ్చాడంటండి? ఇలా యవనస్తులు ఇలా చూద్దాం. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఆ పరలోకంలోంచి లోకానికి వచ్చింది దేనికి ఎందుకో తెలుసా? ఆయన యొక్క అధికారాన్ని తెలియజేయడానికి కాదు. ఏంటంటే ప్రపంచాన్ని, లోకాన్ని రక్షించడానికి వచ్చారు. లోకాన్ని రక్షించడం ఏంటి? లోకం రాబోయే ఉగ్రతకు వెళ్ళబోతుంది. లోకం అంతా, ప్రపంచం అంతా రాబోయేటువంటి ప్రళయంలోనికి వెళ్ళబోతుంది. లోకంలో మానవులు ఎదుట యుగాంతం అనేటువంటిది ఉన్నది, శ్రమలు అనేటువంటివి ఉన్నవి, దుర్దినములు, ప్రతిదండన దినములు, శ్రమ దినములు అనేటువంటివి లోకం మీదకి రాబోతున్నాయి. వీటన్నిటి నుంచి రక్షించడానికి ఆయన లోకంలోకి వచ్చేదని నేను అన్నాను. హల్లెలూయా. మరి అలాంటి యేసుక్రీస్తును కలిగి ఉన్నావా? ఆయన యందు ఉంటే నువ్వు ఆ ఉగ్రతను చూడవు. హల్లెలూయా. లోకాన్ని రక్షించడానికి నా యేసయ్య వచ్చారు. ఎలా వచ్చారు తెలుసా? నేను దేవుణ్ణి అని చెప్పుకోవడానికి రాలేదు. చాలా మంది చూడండి, చిన్న చిన్న వేషాలు వేసుకుని మేమే దేవుళ్ళము, మేమే ఎంతో అధికం, ఎంతో మేము శక్తి కలిగినటువంటి వారము, మేమే దేవుని యొక్క స్వరూపం గలవారు అని అనేక మంది చోట్ల, అనేకమైన దేశాలు, అనేకమైన ప్రాంతాల్లో ప్రజలు చెప్పుకుంటాకి ప్రయత్నిస్తారు. కానీ నా సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, పరలోకములో నుంచి దేవుడైనటువంటి మహాదేవుడు ఈ లోకానికి స్త్రీ గర్భమున వచ్చాడంటండి. హల్లెలూయా. ఎంత చిన్నవాడికి వచ్చాడు? అంత పెద్ద దేవుడు, అంత మహాదేవుడు, అంత పరమాత్ముడు చిన్నగా వచ్చాడు. ఎలా వచ్చారండి? మానవుడు రీతిగా వచ్చారు, శరీరం ధరించుకొని వచ్చారు. దేనికి వచ్చారు? ఆయన అంటున్న మాట మొదటి లక్షణం. ఎంత దూరమైన వెళ్తా అనుకున్నాం కదా. హల్లెలూయా. మంచి లక్షణం ఏంటి? మొదటిది, ఎంత దూరమైనా ప్రయాణం చేస్తారంట. మరి యేసుక్రీస్తు ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేశారు? పరలోకములో ఉన్నటువంటి దేవుడు భూలోకానికి వచ్చాడు. ఇది ఎంత దూరం ఇది? అసలు పరలోకాలు ఎక్కడ ఉంటుందా? ఎక్కడ ఉంటుందా? ఎవరైనా చూస్తే చెప్పండి. ప్రశ్నితుల ఏ ఒక్క వ్యక్తికి కూడా పరలోకం ఎక్కడ ఉన్నదో తెలీదు, చూడలేదు. కేవలం చంద్రుడి మీద అంతరిక్షం వరకే వెళ్ళగలరు, కానీ ఆ పరలోక రాజ్యం ఎక్కడ ఉన్నదో ఎవరికి తెలియదు. అందుకని ఆ మహాదేవుడు పరలోక రాజ్యం ఒకటి ఉన్నది, ఆ లోకములో మీరందరూ ఉండాలరా అని ఎలా అంటారు? చూడండి, మన స్నేహితులు అంటాం, నా స్నేహితుడు రా అంటాం. ప్రతిదానికి మనము ఎలా ఒక ఆప్యాయతో మనం ఏం చేస్తామంటే ఒక విధంగా కలిపేసుకుని మనం ఒక విధంగా అలా మాట్లాడుకుంటాం మన గోదావరి గ్రామాలు. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు వారు ఆ పరలోకములో ఉన్నటువంటి మహాదేవుడు ఈ లోకానికి తన ప్రేమను తెలియజేయడానికి వచ్చారు. హల్లెలూయా. మొదటి లక్షణం, ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిగిన లక్షణం, ప్రపంచానికి మంచి వారి యొక్క లక్షణం. పరలోకములో నుండి లోకానికి నరవతారిగా వచ్చారు, లోకాన్ని రక్షించడానికి. హల్లెలూయా. రెండో లక్షణం చూద్దాం. రెండో లక్షణం యోహాను సువార్త ప్రశ్నితుల యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనం. 18వ అధ్యాయం 38వ వచనం. పేజీ నంబర్ 99వ పేజీ. హల్లెలూయా. యేసుక్రీస్తులో మంచితనం ఉన్నది. యేసుక్రీస్తులో ఎంత దూరమైన ఆయన ప్రయాణం చేస్తారు కాపాడాలని. చదవండమ్మా. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకములోనికి లోకమునకు వచ్చి. హల్లెలూయా. ఇక్కడ మళ్ళీ ఆయన చెప్తున్నమాట, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చడానికి నేను పుట్టితిని, ఈ లోకానికి వచ్చింది. హల్లెలూయా. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆ మహాదేవుడు, ఆ పరమాత్ముడు, ఆ సర్వలోక అధికారి ఈ లోకానికి ఎలా వచ్చారంటండి? నర అవతారిగా వచ్చారు. దేనికి వచ్చారు ఆయన? దేవుడును అనేటువంటి ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు నేనే అని చెప్పడానికి, నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవము, తండ్రి యందు ఏకమై ఉన్నా, నా యందు తండ్రి, తండ్రి యందు నేను ఏకమై ఉన్నాం అని ఆయన ఈ లోకానికి వచ్చాను, పుట్టానని సెలవిస్తున్నారు. హల్లెలూయా. అందుకని ప్రియ స్నేహితులారా, రాబోయే ఉగ్రత నుంచి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. పరలోక రాజ్యాన్ని చేర్చడానికి ఆయన వచ్చారు. పరలోక విషయాలు లోకంలో తెలియజేయడానికి వచ్చారు. మరేం వచ్చినారో మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 31వ వచనం. ప్రతి ఒక్కరు తీసుకుందాం.
స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వచ్చువాడు చెప్పండి చదవండి. పైనుండి వచ్చువాడు పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి భూమి నుండి వచ్చేవాడు, భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడు. పరలోకము పరలోకములో నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి తాను కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి సాక్ష్యం ఇచ్చును. చాలండి. హల్లెలూయా. ఆయన లోకంలో ఉన్నవాడు కనుకనే, ఆయన లోకంలో ఉన్నవాడు కనుకనే ఆయన ఏమంటున్నారంటే, నేను ఈ లోకంలోనికి వచ్చాను అంటున్నారు. అంటే ఈ లోకంలోనికి వచ్చానంటే ఆయన లోకం ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఈ లోకానికి సంబంధించిన వాడు కాదు కనుక, ఆయన పరలోకానికి సంబంధించిన వాడు కనుకనే ఈ లోకానికి నేను వచ్చాను, పుట్టాను అంటున్నారు. హల్లెలూయా. ఎందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది? మనం చదువుకున్నాం. మంచివాడు ఏం చేస్తాడు? ఇతరులకి క్షేమం కోసం చూస్తాడు. హల్లెలూయా. ఇతరుల క్షేమం కోసం జీవిస్తాడు. అంటే ఈ లోకంలోనే ఒక మానవుడు ఇతరుల కోసం ఇంతగా ఆలోచించగలిగితే, మనల్ని పుట్టించి నడిపిస్తున్నటువంటి దేవుడు తరతరాలు మన తాతలు మనం ఎప్పుడైనా చూసామా? మన ముత్తాతలు మనకు తెలుసా? 4 తరాల తర్వాత మనకి ఏం తెలుసా? తెలియదు. ఈ లోకం ఎలా ఉందో కూడా మనకి తెలియదు. మరి అలాంటప్పుడు యుగాలు యుగాలు తరం వెంబడి తరం, తరం వెంబడి తరం, తరం వెంబడి తరం గతించిపోతున్నప్పుడు ఆ సత్యాలు ఎవరు చెప్పుతారు? ఆ దేవుడు ఎవరు ఆయన చెప్పుతారు? ఆయన అందుకు అంటున్న మాట ఏంటంటే తెలుసా? నేను భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి దేవుడు, యుగ సమాప్తి వరకు నేను తోడయ్యున్నానని ఆయన సెలవిస్తున్నారు. హల్లెలూయా. మన యేసు ఎంత మంచివాడండి, ఎంత మంచివాడు. ఒక దేశాధికారి ఇక్కడ రాలేరు, ఒక రాష్ట్రాధికారి ఇక్కడికి రాలేరు, ఒక శాస్త్రవేత్తలు పెద్ద పెద్ద డాక్టర్లు ధనవంతులు కూడా పేదవాళ్ళ దగ్గర రాలేరు. కానీ నా యేసయ్య ఆ పరలోక రాజ్యం నుంచి ఈ రోజు నువ్వు ఎక్కడైతే ప్రార్థన చేస్తావు నీ హృదయంలో ఉన్నాడంటే. హల్లెలూయా. నీ హృదయం నువ్వు అలా ప్రార్థన చేయగానే నా బిడ్డ ప్రార్థన చేస్తానని ఆ యొక్క అవసరం చేస్తాడు. హల్లెలూయా. అంటే నా యేసయ్య దేశాధికారి కంటే మంచివాడు. హల్లెలూయా. నా యేసయ్య రాష్ట్రాధికారి కంటే మంచివాడు. నా యేసయ్య లోకంలో మనుషుల కంటే మంచివాడు. నాకు కన్ని నా హృదయంలో ఉన్న వేదన తల్లిదండ్రులు తెలియకపోవచ్చు, స్నేహితులకు తెలియకపోవచ్చు, ఈ లోకాధికారి తెలియకపోవచ్చు. కానీ నువ్వు ఏ స్థితిలో ఉండి ప్రార్థన చేస్తున్నావో, నీకు ఆహారం లేనప్పుడు, నీకు కావాల్సిన ధనం లేనప్పుడు, అందరూ మంచి బట్టలు కట్టుకున్నప్పుడు నీకు మంచి బట్టలు లేనప్పుడు, అందరూ మంచి కారులో ఉన్నప్పుడు, మంచి గృహాలు కట్టుకున్నప్పుడు, ప్రియ స్నేహితులారా ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ మంచి ఫోన్ కొనుక్కున్నప్పుడు, నీకు ఏమీ లేనప్పుడు కూడా ఏ సమయంలో నీకు ఇవ్వాలో ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. చెడు మార్గంలో ఉంటే ఆయన ఇవ్వడు, మంచి మార్గంలో ఉంటే ఆయన నీకు ఇస్తాడు. ఆమె అందుకొని మంచి మార్గంలో నడిపించాలని ఈ యవ్వన ప్రాయంలో మన ఇక్కడ తోడుకొచ్చాడు. హల్లెలూయా. మంచి మార్గంలో నిన్ను నాటాలని ఆశపడుతున్నాడు, మంచి మార్గంలో నిన్ను విత్తాలని ఆశపడుతున్నాడు. తల్లిదండ్రులకు ఒక ప్రయోజనకరంగా, నువ్వు ఉంచినటువంటి ప్రాంతంలో అనేక మందికి ప్రయోజనకరంగా, దేవుని పనికి ప్రయోజనకరంగా ఉండాలంటే మనలో ఏ లక్షణం ఉండాలి? మొట్టమొదటిది హలో ఎక్కడ వింటున్నారా? యేసుక్రీస్తు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు కదా. మరి ఎదుటి వారికి కష్టం వచ్చినప్పుడు నీవు ఇక్కడ నుంచి ఆ కష్టం వచ్చినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళగలుగుతున్నావా? ఎవరికైనా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళారు, ధనం లేదు, మరి వాళ్ళ కోసం ఏమైనా నువ్వు ఆలోచిస్తున్నావా? అయ్యో ధనవంతులుగా అయితే మేమున్నాం పరిగెడతారు. ఆ పేదవాడు కదా, ఇవ్వడానికి కూడా, ఖర్చు పెట్టుకోవడానికి కూడా సహాయం లేదు కదా, మరి వాళ్ళ కోసం ఎవరు? ఎప్పుడైనా ఆలోచించేవా? నువ్వు ఇతరుల కోసం ఆలోచించినట్లయితే ఆ హృదయం మండుతుంది. ఇతరుల కోసం నువ్వు ప్రయోజనకరంగా ఉండాలి. వాళ్ళ క్షేమం కోరుకునేవాడు అయితే, ఎదుటి వాడు ఎక్కడో కష్టంలో ఉన్నాడని నువ్వు ఎప్పుడు దూరం ఉండవు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసం నువ్వు చెయ్యి చాపుతో. హల్లెలూయా. వారి అవసరతలు తీర్చడానికి నిన్ను నువ్వు ఎంతగా అయినా తగ్గించుకొని, ఇదిగో వాళ్ళ కష్టంలో ఉన్నారు, మా అందరం సహాయం చేద్దామని ఆ ఆలోచన నీలోనే పుట్టిస్తాడు. ఆమె హల్లెలూయా. ఇదే యేసుక్రీస్తులో ఉన్నటువంటి మంచితనం. ఆయన చూడండి, ఒక రోజంట ఎలాంట, ఒక రోజు తల్లిదండ్రులు విడిచిపెట్టారు పిచ్చివాడని, దెయ్యం పట్టింది, ఇంకా ప్రయోజనం లేదు, తల్లిదండ్రులకు ప్రయోజనం లేదు, గ్రామాలకు ప్రయోజనం లేదు, స్నేహితులు కూడా విడిచిపెట్టేశారు. ఇంకా ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే శ్మశానం దగ్గర ఉన్నాడు, దెయ్యం పట్టేసి ఉన్నాడు. ఎవరు పట్టించుకుంటలేదు. తన జీవితం చూసిన వాళ్ళందరూ ఇంకా తన అంతే, తన ఎప్పుడు ఇంకా అంతే. ఎవరు తల్లిదండ్రులు అందరూ వదిలేశారంట. నా యేసయ్య ఆ వ్యక్తి కోసం ఆ యొక్క సముద్రాన్ని దాటుకుంటూ వెళ్ళి, ఆ యొక్క దాటుకుని వెళ్ళి
ఆ వ్యక్తి కనబడగానే తనలో ఉన్నటువంటి దురాత్మను పారద్రోలి తనని సంపూర్ణ స్వస్థత కలిగించాడు. హల్లెలూయా. ఎవరు పట్టించుకున్నారు? తల్లిదండ్రులు పట్టించుకోలేదు, ఆ గ్రామ అధికారులు పట్టించుకోలేదు, ఆ దేశాధికారులు పట్టించుకోలేదు, తన స్నేహితులు పట్టించుకోలేదు, తన రక్త సంబంధికులు పట్టించుకోలేదు. కానీ హృదయపు ఆలోచనలు చూస్తున్నటువంటి దేవుడు తన ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చడానికి ఈయన ప్రయాణం చేసి తన సంపూర్ణ స్వస్థత కలిగించినప్పుడు, ఆయన చూసినప్పుడు ఆ ఊరి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించేశారంట. సంతోషించి తన మార్పు అప్పుడు అంటాడంట, అయ్యా నేను మీతోనే ఉంటాను అంటున్నాడంట ఆ వ్యక్తి. హల్లెలూయా. ఆ దెయ్యం పట్టిన వ్యక్తి ఎందుకు అంటాడో తెలుసా? అయ్యా నేను కష్టం ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు పట్టించుకోలేదు, నా స్నేహితులు పట్టించుకోలేదు, నా గ్రామ ప్రజలు పట్టించుకోలేదు, అధికారులు పట్టించుకోలేదయ్యా. నాలో ఉన్న దురాత్మను తీసివేశావు, నాలో ఉన్న పిచ్చితనాన్ని తీసివేశావు. ఇంకా నీవే నేను నమ్ముకున్నప్పుడు లేదు, నువ్వు వెళ్ళు, నీ గ్రామంలో ప్రకటించు, నేను నీ జీవితంలో ఏ కార్యములు చేశానొచ్చు. హల్లెలూయా. మన యేసయ్య ఎవరంట? పట్టించుకునేటువంటి దేవుడు. హల్లెలూయా. అలాగే ఒక అధికారి యొక్క పని, ఒక సైనికుడు ఒక రోగంతో బాధపడుతున్నప్పుడు ఆ అధికారి యేసుక్రీస్తు యొద్దకు వర్తమానాన్ని పంపినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని కూడా స్వస్థపరిచాడు. హల్లెలూయా. అలాగే మరి ఒక దగ్గర మనం చదివినట్లయితే ప్రియ స్నేహితులారా, ఒక అమ్మాయి టీనేజ్ ఉన్న అమ్మాయి చావు బ్రతుకులో ఉన్నప్పుడు ఆ తల్లి వెళ్ళి వేడుకుంటుంది యేసయ్య, అయ్యా రండి అయ్యా, నా కుమార్తె చావు సిద్ధమైనది, రండి రండి రండి, మీరు ఒక్కరు స్వస్థపరచగలదన్నప్పుడు ఆ యేసయ్య ఆ కుటుంబం కన్నీళ్లతో ఉంది, ఆ కుటుంబం దుఃఖంతో ఉంది, ఆ కుటుంబము అవసరతలు లేదు, ఎవరు కూడా సహాయం చేయడం లేదు. ఎంతో ఒక విధంగా చెప్పాలంటే ఎంతో దుఃఖము, ఎంతో కన్నీరు, ఎంతో వేదన, ఎంతో ఎవరు తీర్చలేకపోయారు. యేసయ్య యొద్దకు ఆ సమాచారం వచ్చినప్పుడు ఆ సమస్యపై విడుదల కలిగించాడు. కన్నీటితో ఉన్నటువంటి యొక్క కుటుంబాన్ని సంతోషంగా మార్చాడు, దుఃఖముతో ఉన్న కుటుంబాన్ని నాట్యముతో మార్చాడు, ఆనందంతో మార్చాడు, రోగముతో ఉన్న కుటుంబాన్ని స్వస్థతతో నింపాడు. ఈ రోజు మన జీవితాలు కూడా క్రోధము, కక్షలు, అసూయలతో ఉంటే ఆయన ప్రేమతో నింపబోతున్నాడు. ఆమె నువ్వు ఆయన యొద్దకు వచ్చి నువ్వు మారాలని ఆశపడితే దేవుడు నీ దగ్గర కూడా రాబోతున్నాడు. హల్లెలూయా. లాజరు తెలుసు కదా మీ అందరికి, లాజరు తెలుసా? చనిపోయి 4 రోజులైన తర్వాత కూడా దేవుడు ఆ కుళ్ళిపోతున్నటువంటి శరీరం దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి లాజరు లేపాడు. హల్లెలూయా. అలాగే మన జీవితాలు కూడా ఎవరికి ప్రయోజనకరంగా పాపమనే బంధకంలో ఉన్నావేమో, చెడు వ్యసనాలనే బంధకంలో ఉన్నావేమో, సినిమాలు, సీరియల్స్, లోక సంబంధమైన వ్యసనాలు, క్రోధాలు, కక్షలు, అసూలు, పగలు, ద్వేషాలు ఎవరికి ప్రయోజనకరంగా లేకుండా నీ జీవితం అలాగా నశించుకోవడానికి సిద్ధంగా ఉందేమో, అసహ్యకరంగా ఉందేమో, కానీ నా యేసయ్య నిన్ను ప్రయోజనకరంగా చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నా యేసయ్య ఉన్న మంచితనం నీ హృదయంలో నింపి నేను ఒక మంచి పాత్రగా చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా మారదామా? ఇక మీదట మనలో ఎలా ఉండాలి? మంచితనం కనపడాలి. ఆమె దేవుడు మీ యొక్క మనసును మార్చును గాక. ఆమె దేవుని యొక్క తగ్గింపు మీలో కనపడును గాక. దేవుడు ప్రయాణం చేసినటువంటి దూరము ఈ లోకములో, నీ యొక్క ప్రాంతంలో, నీ కుటుంబస్తుల మధ్య, నీ స్నేహితుల మధ్య, నీ గ్రామ ప్రజల మధ్య అనేకమైన కష్టాలను తీర్చడానికి నిన్ను ఒక మంచితనంతో దేవుడు నింపును గాక. అనేకమైన కష్టాల నుంచి విడిపించడానికి దేవుని యొక్క ఆలోచనలతో నిన్ను నడిపించును గాక. అనేక మందికి ప్రయోజనకరంగా చేయను గాక. దేవుని మంచితనం అంతయు ఈ గ్రామంలో కనబడును గాక. దేవుని మంచితనం అంతయు ఈ పరిచర్యలో కనబడును గాక. దేవుని మంచితనం అంతయు మీ కుటుంబంలో కనబడును గాక. దేవుని మంచితనం అంతయు మీ ప్రాంతంలో కనబడును గాక. దేవుని మంచితనం అంతయు ఈ దేశంలో కనబడును గాక. దేవుని మంచితనం అంతయు రాష్ట్ర అధికారులు, దేవుని మంచితనం అంతయు దేశాధికారుల హృదయాలోచనలు, దేవుని మంచితనం అంతయు ప్రపంచ వ్యాప్తముగా కనబడును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైనా మనం అన్నామా, దేవా నీ మంచితనం అంతా నా హృదయంలో కనపడాలి, దేవా నీ మంచితనం అంతా ప్రపంచం గుర్తించాలయ్యా, నీ మంచితనం అంతా నా దేశాధికారులు గుర్తించాలి ప్రభా, నీ మంచితనం అంతా నా రాష్ట్ర ప్రజలు గుర్తించాలి ప్రభు. ప్రార్థన చేసామా? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అలా ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుడు నిన్ను నిలబెట్టవలసిన చోటకు నిలబెడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మన యేసయ్యలో లక్షణం ఏం చూసామండి? పరలోకములో ఉన్నటువంటి దేవుడు ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు భూలోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆయన రాబోయే ఉగ్రత నుంచి రక్షించడానికి, మన ఆత్మను మోక్షానికి నడిపించడానికి. రెండోది ఏంటంటే ఆయన తగ్గించుకున్నారంట. ఏంటి తగ్గించుకున్నారు? ఏంటి తగ్గించుకోవడం అంటే ఏంటి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం ప్రతి ఒక్కరు తీసుకుందాం.
పేజీ నెంబర్ 179 పేజీ, పేజీ నెంబర్ 179 పేజీ, 179 పేజీ, 2వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. 7-8 వచనాలు, 7-8 వచనాలు చదవండి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. చూడండి యేసయ్య ఎలా వచ్చారంటే ఈ లోకానికి, ఎలా వచ్చారు చూడండి. ఎవరైనా చిన్న ఒక్క రాష్ట్ర లేదంటే ఒక ఎమ్మెల్యే ఎవరికైనా బంధువులు అనుకో తన స్నేహితుల దగ్గర ఏమనుకుంటాడు, ఏం చెప్తాడండి, ఏం చెప్తాడు, ఏమనుకుంటున్నావు ఆ ఎమ్మెల్యే మా చుట్టాలు, అంతే కదా, ఏమనుకుంటున్నావు రే నా జోలికి రాకు ఆ ఎమ్మెల్యే నా చుట్టాలు, ఒక్కరు ఏం చెప్తానంటారు, అవును కదా, జైల్లో పెడతానంటారు అంటే మన భాషలో, అవును కదా. ప్రియ స్నేహితులారా, మరి నా యేసయ్య పరలోక రాజ్యంలో అంత శక్తిమంతుడు ఈ లోకానికి వచ్చి ఎక్కడైనా ఆయన అన్నారు ఇలాగా అనలేదు. అంత తగ్గించుకున్నారు తెలుసా. మరణించిన వారిని లేపిన దేవుడు, రోగుల్ని స్వస్థపరిచిన దేవుడు, దెయ్యములతో బాధపడుతున్న వారిని విడిపించిన దేవుడు, రోగములతో బాధపడుతున్నటువంటి వారిని విడిపించిన దేవుడు, కుటుంబాల్లో వ్యసనాలతో ఉన్నటువంటి వారి జీవితాలు మార్చాడు, అనేక లక్షల్లో ఉన్నటువంటి కుటుంబాలు మార్చాడు, పేదల్లో కుటుంబాలు మార్చాడు. అలాంటి గొప్ప కార్యములు చేసినటువంటి యేసు క్రీస్తు మరణించడానికి తన శరీరాన్ని దారం పోయడానికి దేవుడు తగ్గించుకున్నాడు. హల్లెలూయా. ఆయన మరణించేస్తుంటే ఆయన వెళ్ళిపోయి అక్కడ అనొచ్చు, దేవుని యొక్క అగ్ని చేత వారిని కాల్చివేయించే సమయంలో, కానీ ఆయన అలా చేయలేదు. హల్లెలూయా. తన అధికారాన్ని అక్కడ వినియోగించలేదు, తండ్రి యొక్క అధికారాన్ని అక్కడ వినియోగించలేదు, తన ఆధిపత్యాన్ని కనపరచాలనుకోలేదు, తనకున్నటువంటి ధనాన్ని అక్కడ కనపరచాలనుకోలేదు. హల్లెలూయా. చూడండి, ఎవరైనా చిన్న కష్టం ఏదైనా వ్యతిరేకలు వచ్చేది ఏమనుకుంటున్నావు, చూస్తాను అంటూ చూస్తానంటారు. హల్లెలూయా. మరి యేసు క్రీస్తు యొద్దకు ఎదుట ఏం కనపడుతుందంటే మరణం, సిలువ మరణం కనపడుతున్నా సరే ఆయన ఏమనుకున్నారు తెలుసా, ఆ సిలువ మరణం ఇలాగా, హలో వింటున్నారా, ఇలాగా అప్పుడు యేసయ్య యొద్దకు సిలువ మరణం అలా ఎదుట కనబడుతున్నప్పుడు తన సిలువ మరణానికి వేస్తున్నారని తెలిసినప్పుడు ఆయన ఎలాగన్నారో తెలుసా, తగ్గించుకోవడం అంటే ఏంటో తెలుసా, ఇలా వచ్చేసారంట. హల్లెలూయా. అంటే సిలువ మరణం ఏంటో తెలుసా, ప్రపంచానికి రక్షణనిచ్చింది. సిలువ మరణం అనేక జీవితాలకు వెలుగునిచ్చేది. సిలువ యొక్క మరణం, లోక రక్షణ యొక్క మరణం అనేక జీవితాలు బాగు చేసేది. సిలువ యొక్క మరణం లోకాన్ని రాబోతున్న ఉగ్రత నుంచి రక్షించేది. సిలువ యొక్క మరణం మళ్ళీ మోక్షానికి చేర్చేది. సిలువ యొక్క మరణం జీవితంలో పరిశుద్ధపరిచేది. సిలువ యొక్క మరణం అనేకమైన జీవితానికి ప్రయోజనకరమైనది. సిలువ యొక్క మరణం అనేక జీవితాలను మంచి వైపు నడిపించేది. సిలువ యొక్క మరణం లోకానికి మంచి వైపు నడిపించేది. అందుకని ఆయన ఏమైపోయారో తెలుసా, తగ్గించేసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన గ్రామంలో ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు మనం చాలా మంది ఏం చేసాం, చాలా మంది ఏం చేసాం, ఇంటింటికి వెళ్ళి ధన సహాయాన్ని చేతులతో అడిగి వాళ్ళకి కావాల్సిన ధనాన్ని మనం అందరం కూడా సమకూర్చి చాలా విషయాలు ఇచ్చాం. హల్లెలూయా. అప్పుడు మనం ఏం చేసాం, అందరిలాగా మనం ఇంటికాడ ఉండలేదు, ఒక అడుగు ముందుకేసాం. ఎవరేమనుకున్నా సరే, ఎవరెంత ఇచ్చినా సరే అది వాళ్ళకి అవసరం ఎంతో కొంత సహాయం పడుతుంది. మనం ఏం చేసాం, ఒక అడుగు ముందుకేసాం. అంటే మనల్ని మనం ఏం చేసామంటే వాళ్ళ కోసం తగ్గించుకున్నాం, సమస్య కోసం, మంచి కోసం మనం ఏం చేసాం, తగ్గించుకున్నాం. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా రాబోతున్న ప్రళయం నుంచి మానవులను రక్షించడానికి, మన ఆత్మలో నరకంలోనికి వెళ్ళిపోకుండా మోక్షానికి నడిపించడానికి ఆయనగా బలి అయిపోవడానికి తన శరీరాన్ని ఇచ్చేసారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి చేసే మన యేసయ్య. ఎవరైనా ఉన్నారా? చూడండి, ఇక్కడ ఏమన్నా ఇప్పుడు వరదలు వచ్చేసి అనుకో, ఆ దేశాధికారి వెంటనే వచ్చి వరదల్లోకి వచ్చేసి నా ప్రజలను రక్షించాలని మన మధ్యన ఆ పరిస్థితులు ఎదుర్కోగలిగారా? ఇప్పుడు భూకంపం వచ్చింది, ఇక్కడ భూకంపం వచ్చి ప్రజలందరూ ఎంతో కష్టాల్లో ఉన్నారు. ఆ భూకంపంలో ఎవరైనా దూరం నుంచి వచ్చి రాగలరా? కరోనా అంటే వైరస్ గ్రామంలో ప్రతి కుటుంబాన్ని దర్శించేస్తుంది అనుకోండి, ప్రతి కుటుంబంలో వచ్చేసింది. ఎవరైనా దేశాధికారులు కానీ రాష్ట్రాధికారులు వచ్చేసి గ్రామంలో ప్రజలు ఎలా ఉన్నారా, మీరు ధైర్యంగా ఉన్నారని చెప్పగలరా?
ఒక సమస్యలోనికి ఒక అధికారులు రాలేరు, ఒక మరణకరమైనటువంటి పరిస్థితుల్లోనికి ఎవరు రాలేరు. కానీ నా యేసయ్య ప్రజలను రక్షించడానికి, ప్రజల మోక్షానికి నడిపించడానికి, రాబోయేటువంటి ఒక సమస్య నుంచి కాపాడడానికి దేవుడు ఏం చేశాడు? ఇక్కడికి ఆయన లోకాన్ని తగ్గించుకుని వచ్చారు. సిలువ మరణం పొంది అంతగా ఆయన తగ్గించుకున్నారు. అలాంటి యేసుక్రీస్తుని ఈ లోకంలో ఏం చేశారో తెలుసా? ఏం చేశారో తెలుసా? ఏం చేశారో తెలుసా? చదువుదాం ఒక్కసారి. రెండోది, మూడోది ఏంటి? వ్యతిరేకతలు ఎదురైనా సహించాలి. ఆయన ఎంతగా సహించారు ఒకసారి చదువుకుందాం. మూడోది చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 67వ వచనం, 68వ వచనం. పేజీ నెంబర్ 28 పేజీ. నా యేసయ్య ఎన్ని సహించారు ఒకసారి ఆలోచించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. చదవండి. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్ము వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమని. చూడండి, హల్లెలూయా. ఇక్కడ చూడండి ప్రియస్నేహితుల, పైన చదివితే వీడు మరణమునకు పాత్రుడు అన్నారంట యేసుక్రీస్తుని. హల్లెలూయా. అంత ఉన్నతమైనటువంటి యొక్క మహాదేవుడు పరమాత్ముడు లోకాన్ని రక్షించడానికి, రాబోయే యుగాంతం నుంచి కాపాడడానికి, నీలో ఆత్మ ఉన్నది అని గుర్తు చేసి, నువ్వు పాపి నీ పాప క్రియలు విడిచిపెట్టు, ఈ లోకాశలు విడిచిపెట్టు, నువ్వు మంచిగా జీవిస్తే మరణం తర్వాత కూడా శాశ్వతమైన జీవితం నీకు ఉన్నది అని తెలియజేపిన యేసు క్రీస్తుకి ఎంతో గొప్ప దేవుడైనటువంటి దేవుడు నరావతారిగా చిన్నగా స్త్రీ గర్భమున పుట్టి లోకానికి వచ్చి మానవ రీతిగా పెరిగి ఈ లోకంలో అనేక కుటుంబాలకు వెలిగినిచ్చిన యేసయ్య, మరణించిన వారిని లేపని యేసయ్య, రోగులకి స్వస్థతనిచ్చిన యేసయ్య, అవసరతలో ఉన్న వారిని తల్లిదండ్రులు విడిచిపెట్టిన అందరికీ గొప్ప కార్యములు చేసిన యేసయ్య ఏమంటున్నారో తెలుసా ప్రియ స్నేహితులారా? మరణమునకు పాత్రుడు. ఆయన చేతులు అనేక మందికి స్వస్థతనిచ్చాయి. ఆయన యొక్క పాదాలు అనేక గ్రామాలకు దీవెననిచ్చాయి. ఆయన నోటి మాటలు అనేకమైనటువంటి కుటుంబాలకు దీవెనకరంగా మారిపోయాయి. ఆయన వస్త్రాలు అనేక మందికి స్వస్థతనిచ్చాయి. ఇంత అద్భుత కార్యాలు చేస్తున్న వ్యక్తికి ఈ యొక్క చేతులు, ఆయన శరీరం, ఆయన ముఖము ఏం చేశారో తెలుసు? ఉమ్మేశారు. ఏమేశారంటే అలాంటి యేసుక్రీస్తుని, అలాంటి యొక్క యేసుక్రీస్తుని ప్రియ స్నేహితులారా ఉమ్ము వేశారు, పిడిగుద్దులు గుద్దుతున్నారు, కొరడా దెబ్బలతో కొడుతున్నారు. ఆ యొక్క శరీరం అంతా నాగలతో భూమి దున్నిన రీతిలో శరీరం అంతా అలాగ కారిపోతున్నప్పుడు కూడా, ఆ సిలువ మీద బలియాగమైపోతున్నప్పుడు, దూషించిన వారి కళ్ళు ఎదుట కనబడుతున్నప్పుడు, ఉమ్ము వేసిన వారి కళ్ళు ఎదుట కనబడుతున్నప్పుడు, కొడుతున్న వారు కళ్ళు ఎదుట కనబడుతున్నప్పుడు, ఆ రాత్రి అంతా బహు హింస పెట్టిన వారి కళ్ళు ఎదుట కనబడుతున్నప్పుడు, ఆయన దూషించి అవమానపరిచి చేసినటువంటి ప్రతి ఒక్కరు కళ్ళు ముందు కనబడుతున్నప్పుడు నా యేసు ఏమంటున్నారో తెలుసా? తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరెవరు కనుక వీరిని క్షమించండి. మనం అనగలమా? చిన్న దెబ్బ కొడితే మనం ఏం చేస్తాం? మళ్ళీ కుట్టే. ఎవరైనా చిన్న మాట మనల్ని ఏమైనా చిన్న మాట ఎవరినైనా మనం తిట్టారని తీస్తే మనం తిట్టవసరం లేదండి. ఎవరని మనం తిట్టవసరం లేదు. ఎవరో ఎక్కడో ఏదో మనల్ని తిట్టారని ఇంకో వ్యక్తి ద్వారా తెలిసింది, వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయాడు. రాయ్, నన్ను తిట్టామంట, నీకు ఎంత ధైర్యం, ఇదిగో పలానోలో చెప్పాడు, నేను నిరూపిస్తాను, నీ అంత చూస్తానని ఎంత అవునే కదా. మరి నా యేసయ్య ఏమంటున్నారు ప్రియ స్నేహితులారా? అంత గొప్ప దేవుడు ఈ భూమి మీద అన్ని అద్భుతాలు చేశారు. అందరూ వచ్చారు, ఆయన అందరూ స్వస్థతలు, కావాల్సిన స్వస్థతలు, ప్రతి ఒక్కరు అవసరం తీసేసుకున్నారు. ఒంటరిగా యేసయ్య అయిపోయాడు. ఒంటరిగా యేసయ్య అయిపోయిన సమయాల్లో మేమున్నావయ్యా యేసయ్య, నీ యొక్క దెబ్బలు చెడు మార్గంలో ఉంటున్నాడా, మంచి మార్గంలో ఉన్నాడా? మంచి మార్గంలో ఉంటున్నాడు. హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనసును కూడా మీరు కలిగి ఉండండి. చూడండి, యేసుక్రీస్తు వారి అందుకు ఎంతో జ్ఞానవంతులు, ఎంతో శాస్త్రులు, ఎంతో పండితులు వచ్చేసి ఏమన్నారో తెలుసా? వ్యతిరేకించారు. దురాలోచన కలిగి ఉన్నారని చంపేయాలని ఆశపడ్డారు, వ్యతిరేకించారు. కానీ ప్రియ స్నేహితులారా, నా యేసయ్య ఎందుకు ఆయన్ని సహించారో తెలుసా? ఎందుకు సహించారు? మన కోసం. చెబుదాం హల్లెలూయా. నా యేసయ్య నా కోసం సహించారు. చెబుదాం హల్లెలూయా. నా యేసయ్య నా కోసం సహించారు. ఎవరసలు హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నా యేసయ్య
నా యేసయ్య నా కోసం సహించారు, నా కోసం సహించారు. ఆ కలువరి శిలువలో నా కోసం మరణించారు. ఆ పరలోక రాజ్యంలో నేను ఉండడానికి సహించారు. నా గ్రామ ప్రజల కోసం ఆయన మరణించారు. నా దేశ ప్రజల కోసం ఆయన మరణించారు. సమస్త మానవాళి కోసం ఆయన మరణించారు. ఒక వ్యక్తి కోసం కాదు ప్రియ స్నేహితులారా, లోకాన్ని రక్షించడానికి నా యేసయ్య మరణించారు. లోకాన్ని రాబోయే ఉగ్రత నుంచి రక్షించడానికి లోకానికి వచ్చారు. లోకములో ఉన్న మానవులందరినీ కాపాడడానికి ఆయన కూడా నర అవతారిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన యందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. రాబోయేటువంటి ఉగ్రత నుంచి రక్షించడానికి ఆయన లోకానికి వచ్చారు. మన ఆత్మను మోక్షానికి చేర్చడానికి ఆయన లోకానికి వచ్చారు. ఆయన ఎంత ఎంత తగ్గింపు ఉన్నదండి, ఎంత తగ్గిపోంది. హలో, ఎంత తగ్గింపు ఉంది, ఎంత దూరం వెళ్తున్నా యేసయ్య. సమస్య ఎక్కడ ఉన్నా సరే ఆయన వెళ్తున్నారు. ఆ సమస్య నుంచి విడుదల పొందిస్తున్నారు. తన్ను తాను తగ్గించుకుంటున్నారు. ఎన్ని వ్యతిరేకతలు ఎదురైనా సరే నిలబడుతున్నారు. ఏమి చెయ్యాలో ఆ పని చేస్తారు మేలు అంటే ఆయన ఎన్ని వ్యతిరేకతలైనా ఎదురైనా సహించారేమో కనుక ఎవరిని ఏమి అనలేదంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రశ్న మరి ఈ రోజు మరి నీలో నాలో ఆ 3 లక్షణాలు ఉన్నాయా? ఫిలిప్పీ పత్రిక ఒకసారి చూద్దాం. ఫిలిప్పీ రాసినటువంటి పత్రికల నుంచి 2వ అధ్యాయము ఒకసారి తీసుకుందాం ప్రతి ఒక్కరు. 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకునే సమయాన్ని ముగించుకుందాం. 4-5 మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు యొక్క మనస్సు ఎలా ఉందంటండి? ఇతరులకి మేలుకరంగా ఉంది. ఇలాగా నా వైపు చూడాలి. హలో, ఇలాగా వింటే దేవుని కార్యం మీ జీవితంలో చూస్తారు. యేసు యొక్క మనసు ఎలా ఉంది? ఇతరులకి మేలుకరంగా ఉంది. యేసు యొక్క మనసు సినిమాల వైపు లేదు. యేసు యొక్క మనసు గేమ్స్ వైపు లేదు. యేసు యొక్క మనసు క్రోధముతో లేదు. యేసు యొక్క మనసు లోకాశ్రమంలో లేదు. యేసు యొక్క మనసు లోక ఆచారంలో లేదు. యేసు యొక్క మనసు ధనం వైపు లేదు. యేసు యొక్క మనసు బిల్డింగ్ల వైపు లేదు. యేసు యొక్క మనసు వాహనాల వైపు లేదు. యేసు యొక్క మనసు వస్త్రం వైపు లేదు. యేసు యొక్క మనసు పాపం వైపు లేదు. యేసు యొక్క మనసు లోకంలో ఉన్నటువంటి నరహత్యలు క్రోధాల వైపు లేదు. యేసు యొక్క మనస్సు ఇతరులకు క్షేమకరంగా ఉన్నది. కష్టాల్లో ఉన్న వారి యొక్క కష్టాల నుంచి విడిపించాలని యేసు యొక్క మనసు ఎంచోపు ప్రేరేపిస్తుంది. హల్లెలూయా. యేసు యొక్క మనసు ప్రతి గ్రామము వెళ్ళాలి, సువార్తను ప్రకటించాలి. యేసు యొక్క మనసు తనను వేడుకుంటున్న వారికి, తను బతిమలాడుకున్న వారికి, తన శరణ చూచిన వారికి ప్రతి ఒక్కరికి ఆయన సహాయం అందించారు. హల్లెలూయా. మరి ఈ రోజు నువ్వు యేసుని కలిగి ఉన్నావు కదా, అందుకని యేసు యొక్క మనసు నీలో ఉండునుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరు అందాం, యేసు యొక్క మనసు నాలోకి వచ్చునుగాక. యేసు యొక్క మనసు ఈ పరిచర్యలో కనబడునుగాక. యేసు యొక్క మనసు మీ జీవితంలోనికి వచ్చునుగాక. యేసు యొక్క మనసుతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. యేసు యొక్క మనసుతో మీ హృదయ ఆలోచనలను మార్చునుగాక. హల్లెలూయా. యేసు యొక్క మనసు మనలో ఉందా? ఉంటే ఈ 3 లక్షణాలు కనబడుతున్నాయా? మంచి కోసం ఎంత దూరం నువ్వు వెళ్ళగలుగుతున్నావా? మంచి కోసం నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావా? మంచి కోసం వ్యతిరేకతలు ఎదురైనప్పుడు సహిస్తున్నామా? పరిశీలించుకుందాం ప్రియ స్నేహితులారా. అవి పరిచర్యలో కనబడాలి, కుటుంబంలో కనబడాలి, జీవితాల్లో కనబడాలి, యవనస్తుల్లో కనబడాలి, తల్లిదండ్రుల్లో కనబడాలి, వ్యాపారంలో కనబడాలి, దేశాధికారులు, రాష్ట్రాధికారులు, సమస్యలు కనబడినప్పుడు ఆ వ్యక్తి మంచివాడు అనిపించుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఒక్కొక్క రాష్ట్రాధికారి మనం ఏమంటాం? మంచివాళ్ళు ఈయన అంటాం, అవునా? ఒక దేశాధికారి మనం ఏమంటాం? మంచివారు అంటాం. వాళ్ళు ఎప్పుడంటాం మంచివారని? ప్రజల యొక్క అవసరతను తీర్చగలిగితే ఆ వాళ్ళని మంచివారు అంటారు, అవునా కదా? దేశాధికారి ప్రతి రాష్ట్రం గురించి ఆలోచించాలి.
రాష్ట్ర అధికారి ప్రతి జిల్లాల కోసం ఆలోచించాలి, ప్రతి గ్రామాల కోసం ఆలోచించాలి. అప్పుడే వారు మంచివారు అనిపించుకుంటారు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈయన దేవుడు కనుక ప్రపంచం గురించి ఆలోచించాలి. హల్లెలూయా. దేవుడు అనేటువంటి వాడు ఒక ప్రాంతానికి పరిమితమై ఆలోచించకూడదు. దేవుడు అనేటువంటి వాడు ఒక రాష్ట్రానికి పరిమితమై, ఒక ప్రాంతానికి, ఒక ఈతికి పరిమితమై ఆలోచించకూడదు. ప్రపంచం కోసం ఆలోచించగలిగేటువంటి శక్తివంతమైనటువంటి యొక్క వ్యక్తిని మాత్రమే దేవుడు అనగలదు. ఆయన ప్రపంచం గురించి ఆలోచించారు. ప్రపంచం కోసం అవసరమైనటువంటి తన శరీరాన్ని ఆ బలియాగంలో అర్పించారు. ప్రపంచంలో కాపాడడానికి దేవుడు ప్రపంచాన్ని బంధించాడు. హల్లెలూయా. ఎవరు దేవుడు అంటాం? దేవుడు అంటే సరిపోదండి. మాట్లాడే వాడిని దేవుడు అంటారు. భూత వర్తమాన భవిష్యత్తు గురించి దేవుడు తెలియజేసే వాడిని దేవుడు అంటారు. సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య కలిగినది ఈ విధంగా ఇది తీర్చబడతాదని చెప్పే వాడిని దేవుడు అంటారు. దేవుడు అనేటువంటిది ప్రజలు చెప్పడం కాదు, ఆయన కూడా మాట్లాడాలి. హల్లెలూయా. నా సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు మాట్లాడే దేవుడు, చూస్తున్న దేవుడు, రాబోతున్న దేవుడు, యుగాంతం నుంచి కాపాడే దేవుడు, మోక్షం వైపు నడిపించే దేవుడు, బంధించే దేవుడు, నడిపించే దేవుడు, స్వస్థతనిచ్చే దేవుడు. హల్లెలూయా. వ్యాధి బాధల చేతను బాధపడుతున్నా, కష్టాల్లో ఉంటున్నా, ఆర్థిక పరిస్థితులు ఉంటున్నా, నీ కళ్ళు ఎదుట కన్నీరు ఆయన ఎప్పుడు అలా చూస్తూ ఉండే దేవుడు కాదు. హల్లెలూయా. నువ్వు ప్రార్థించిన నీ అవసరతను తీరుస్తాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు మోకరించడం ప్రియ స్నేహితులారా. స్తోత్రం, 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 స్తోత్రం. గ్రామం కోసం మంచి ఏమైనా జరగాలనుకుంటే ఎంత దూరమైన నువ్వు వెళ్ళాలి. ఈ రోజు ఈ యొక్క సందేశం ఏంటో తెలుసా? అది గ్రామం కోసం మంచి కావచ్చు, కష్టంలో ఉన్న వారికి మంచి కావచ్చు, అది దేశ ప్రజల మంచి కావచ్చు, సమస్త మానవాళికి మంచి కావచ్చు. అది మంచి అయితే ఎంత దూరమైన నువ్వు వెళ్ళాలి, ఎంతైనా నువ్వు తగ్గించుకోవాలి. ఎన్ని వ్యతిరేకతలైనా నువ్వు సహించితే దేవుడిని అవసరత ప్రపంచానికి అవసరమైతే ప్రపంచం ముందు దేవుడు నిన్ను నిలబెడతాడు. నీ అవసరత గ్రామానికి అవసరమైతే గ్రామం ముందు దేవుడు నిన్ను నిలబెడతాడు. నీ స్నేహితులకి నీ అవసరత అవసరమైతే నీ స్నేహితుల మధ్య నేను మంచితనంతో నింపుతాడు. రాష్ట్రం ముందు నిన్ను నింపుతాడు. తన మంచి మనసుతో నింపుతాడు, తన ఆలోచనతో నింపుతాడు. తన నామమయ మార్గమైన ఆలోచన నీలో పుట్టించి జరిపించి తీర్చుతాడు నా దేవుడు. హల్లెలూయా. నా దేవుడు సర్వశక్తి సంపన్నుడు. స్నేహితులారా, ఆయన యొక్క మంచి మనసు ఏ హృదయంలో ఉంటుందో వారు ప్రజల కోసం ఆలోచిస్తారు. హల్లెలూయా. కుటుంబాల కోసం ఆలోచిస్తారు. అనేకమైన ప్రజల కష్టాల నుంచి తీర్చాలి, అనేకమైన బంధకాల్లో ఉన్నటువంటి వారికి విడుదల కలగాలని ఆశపడతారు. ఇదే నా యేసు యొక్క మనసు, ఇదే నా యేసు యొక్క మనసు. అనేక మందికి విడుదల ఇచ్చే మనసు నా యేసు యొక్క మనసు, స్వస్థతనిచ్చే మనసు నా యేసు యొక్క మనసు, మీ కష్టాలను తీర్చే మనసు నా యేసు. నా మంచివాడు. హల్లెలూయా. లోకానికి ప్రపంచానికి మంచివాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అడుగుదాం ప్రియ స్నేహితులారా. యేసయ్యా, యేసయ్యా నువ్వు ఎంత తగ్గించుకున్నావు ప్రభువా. అయ్యా యుగాలు జీవించినటువంటి దేవుడు నువ్వు ఎంతగా తగ్గించుకున్నప్పుడు ప్రభా, అల్పకాలం ఉండేటువంటి మా జీవితాలు మేము ఎంతగా తగ్గించుకుని జీవించాలి తండ్రి. అయ్యా ఏమీ తీసుకెళ్ళిపోలేము ప్రభా. ఒకనొక సమయంలో తండ్రి శరీరాన్ని విడిచిపెట్టిపోతే ప్రభా, మళ్ళీ నాయన తల్లిదండ్రులు చూడలేము, స్నేహితులు చూడలేము, గ్రామ ప్రజలు చూడలేము తండ్రి. మరణించితే ప్రభా ఈ భూమి మీద మాకు ఆయుష్ లేదు, మళ్ళీ జీవితం లేదు ప్రభా. ఇలాంటి నాయన అల్పకాలం లాంటి జీవితాలు ప్రభు తండ్రి మంచి మనసు నింపండి ప్రభు. తండ్రి అనేక మందికి తీవ్రకరమైన ఆలోచనలతో నింపండి ప్రభు. అవి గ్రామానికి తీవ్రకరంగా ఉండాలి, రాష్ట్రానికి తీవ్రకరంగా ఉండాలి, ప్రపంచానికి తీవ్రకరంగా ఉండాలి, సమస్త మానవాళికి తీవ్రకరంగా ఉండాలి. ఈ కడవరి దినాలలో నీ మనసుతో రగించబడిన అనేక యవ్వనస్తుల హృదయములు నీ మంచితనంతో నింపండి ప్రభు. గ్రామాలని మంచితనంతో నింపండి, రాష్ట్రాల్లో దేశాలని మంచితనంతో నింపండి, ఈ ఆత్మతో నింపండి. యేసయ్యా తండ్రి ప్రాధేయపడుచున్నాం ప్రభువా. నీ మంచితనము తండ్రి ప్రపంచం గుర్తించాలి ప్రభువా. నీ మంచితనము ప్రభువా ప్రపంచం గుర్తించాలి తండ్రి. సర్వ శరీరంలో నీ రక్షణ చూస్తారు తండ్రి. ప్రతి వాని యొక్క మోకాలు నీ నామం మీద పొందుతుంది. మానవులందరూ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వైపు చూడగలిగేటువంటి నీ మంచితనం అంతయు ప్రపంచం ముందు యేసు నామములో కనపరచండి ప్రభువా. గ్రామాల్లో
కనపరచండి, దేశంలో కనపరచండి యేసయ్యా. రాబోతున్న ప్రళయం నుంచి కాపాడగలటువంటి శక్తివంతమైన యవ్వనస్తులు నీ పని కోసం ఒక సైన్యం వలె లేచుదురుగాక. నీ పని కోసం ఈ రాష్ట్రం నుంచి, ఈ దేశం నుంచి, గ్రామ ప్రజల నుంచి, కుటుంబాల నుంచి యేసు నామములో అనేకమైన సహోదరులు, అనేకమైనటువంటి యవ్వనస్తులు, అనేకమైనటువంటి జన సమూహము యేసు నామములో కుటుంబ సమేతంగా యేసు నామములో నీ సువార్తను లోకానికి ప్రకటించడానికి యేసు నామములో సిద్ధపరచునుగాక. యేసు నామములో హృదయములో నీ వైపు త్రిప్పుదుగాక తండ్రి. ప్రభువా సహాయం దయచేయండి ప్రభువా. యేసయ్యా నీ మనసు ఎక్కడుందో అక్కడ ప్రభువా మంచితనం కనబడుతుంది తండ్రి. నీ మనసు ఎక్కడున్నదో ప్రభువా ఆ జీవితాలు అనేక మందికి దీవెనకరంగా ఉంటాయి తండ్రి. నువ్వు పరిశుద్ధుడైన దేవుడు, నువ్వు పరిశుద్ధుడైన దేవుడు తండ్రి. కోట్లాది కోట్ల దూతలతో పరిశుద్ధుడు 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 అని స్తుతింపబడుతున్న దేవుడు తండ్రి. నువ్వు మహాదేవుడు ప్రభువా, నువ్వు పరమాత్ముడు తండ్రి. ఈ లోకానికి నారవతానికి వచ్చిన ప్రభు అయిన యేసు క్రీస్తు నీ ద్వారా రక్షణ, నీ ద్వారా మోక్షము, నీ ద్వారా పరలోకము, నీ ద్వారా మంచిగా జీవించగలదు, నీ ద్వారా పరిశుద్ధులుగా జీవించగలదు, నీ ద్వారా మాత్రమే రాబోతున్న యుగాల నుంచి రక్షించబడతాము తండ్రి. ఇది ప్రజలు గుర్తించే స్థాయిలో తండ్రి ఈ భూలోకంలోని కార్యములు కనపడను గాక, దేశంలో కనపడను గాక, రాష్ట్రంలో కనపడను గాక, నీ కార్యములు నాయన భూమి లోకమంతటా కనపడను గాక, గ్రామాల్లో కనపడను గాక, పరిచర్యలో కనపడను గాక, ప్రపంచ వ్యాప్తంగా కనపడను గాక, యేసు నామములో కనపడను గాక, యేసు నామములోని అభిషేకం కనపడను గాక, యేసు నామములోని నామం బట్టి అద్భుతాలు కనపడను గాక, యేసు నామములోని కార్యములు దేశమంతటా కనపడను గాక, యేసు నామములో దేశాధికారులు గుర్తించుదురు గాక, సమస్త న్యూస్ ఛానల్స్ గుర్తించుదురు గాక, సమస్త మానవాళి హృదయాలోచనలు మన్నించబడును గాక, సమస్త మానవాళి హృదయాలోచనలు నీ వైపు తిప్పబడును గాక. నీ నామం బట్టి ప్రభువా ప్రపంచాన్ని కదిలించబడుచున్నా, నీ నామం బట్టి పరిచర్య ప్రభువా ఈ లోకానికి నీ మంచితనాన్ని చెప్పగలిగే రీతిలో యేసు నామములో ఈ గ్రామాలను లేపుదు గాక, యేసు నామములో ఈ పరిచర్య లేపుదు గాక. చుట్టుపక్కల గ్రామాలకు, రాష్ట్రాలకు, దేశాలకు, దేశాధికారులకు, రాష్ట్రాధికారులకు, సమస్త మానవాళికి, సమస్త న్యూస్ ఛానల్స్ ఈ గ్రామాన్ని, ఈ పరిచర్యలో నీ మంచితనం లోకానికి తెలియజెప్పగలిగే స్థితిలో ఈ గ్రామాన్ని తండ్రి పరిచర్యలో లేపుదు గాక తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా తండ్రి అయ్యా ప్రభువా మరణించక ముందు ప్రభువా తండ్రి, మరణించక ముందు ప్రభు నాయన అనేక మందికి నాయన తండ్రి నీ యొక్క ప్రేమను పంచేవారిగా మేము ఉండాలి ప్రభు. అనేక మందికి తండ్రి నీ నామం బట్టి సహాయం చేసే రీతిలో మమ్మల్ని నిలబెట్టండి. ఈ ప్రపంచానికి ప్రభువా నీ నామం బట్టి ప్రభువా అనేక మందికి తండ్రి ఆత్మను రక్షించగల శక్తి గల వాక్యాన్ని అందించగల కృపను నేను బోధించగల కృపను నీ నామం బట్టి సహాయం చేయగలటువంటి నేను కృపను తండ్రి ఈ ప్రపంచానికి నీ సందేశాన్ని అందించగల కృపను ఈ పరిచర్యను దయచేయండి ప్రభా. ఈ పరిచర్యలో నీ అభిషేకం కనపరచండి, ఈ పరిచర్యలో నీ ప్రభావం కనపరచండి, ఈ పరిచర్యలో నీ మహిమను కనపరచండి, ఈ పరిచర్యలో నీ యొక్క ఆలోచన కనపరచండి, నీ దైవ సంకల్పం కనపరచండి ప్రభా. నీ హస్తమును చాపండి, హస్తమును చాపండి. కుటుంబాలు కుటుంబాలు నాయన మార్చబడాలి, గ్రామాలు గ్రామాలు నాయన మార్చబడాలి, రాష్ట్రాలు రాష్ట్రాలు మార్చబడాలి. రాబోతున్నటువంటిది ప్రళయం, రాబోతున్నటువంటిది యుగాంతం, రాబోతున్నటువంటిది దుర్దినములు తండ్రి. ప్రతి దండన దినములు, శ్రమ దినములు లోకం మీద ఎక్కడ సమాధానం కనబడదు ప్రభా. అయ్యా ప్రపంచాన్ని బంధించవేసయ్యా, ప్రజలు గుర్తించడం లేదు తండ్రి. ప్రపంచాన్ని బంధించావు ప్రభా, శాస్త్రవేత్తలు గుర్తించడం లేదు ప్రభా. ప్రపంచాన్ని బంధించావు తండ్రి, దేశాధికారులు గుర్తించడం లేదు తండ్రి. ఈ దినాల్లో తండ్రి ప్రభా ప్రపంచం గుర్తించే స్థాయిలో సార్వత్రిక సంఘాన్ని తండ్రి నువ్వు బలపరచమని ఆత్మతో నింపమని అడుగుచున్నాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. వందనాలు వందనాలు వందనాలు. గ్లోరీ గ్లోరీ. ప్రార్థన చేస్తున్నాం. నిద్ర సమయాన్ని గురించున్నాం. ప్రతి ఒక్కరు ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, జీవము గల దేవా, సహాయము దయచేయండి తండ్రి. ప్రభువా నీ ప్రేమతో, నీ ఆలోచనలతో, నీ తలంపులతో నేను తీసుకునే యొక్క ఆలోచనలు నీ మంచితనంతో మమ్మల్ని నింపండి. నా తోటి నాయన జత పని వారందరినీ ప్రభు అనేక గ్రామాలు మేము దర్శిస్తున్నాం నాయన. నువ్వు మా హృదయం అందించినటువంటి నీ సందేశాలు, కడవరి సందేశాలు, అంత్యదినముల సందేశాలు మా హృదయం అందించి నడిపిస్తున్న విధానం పడి స్తోత్రాలు నాయన. తను ఇక్కడ ఉన్న ప్రతి యవనస్తుని దీవించండి. ఈ యవనస్తులు ప్రభు తండ్రి తల్లిదండ్రులకు, గ్రామ ప్రజలకు ప్రభు తండ్రి, సమాజానికి, ఈ పనికి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దీవించండి.
ఎవరైతే నేను ఈ టెక్నాలజీ ద్వారా చూస్తున్నారో వారందరిని నువ్వు అభిషేకించండి, వారందరినీ దీవించండి, ప్రయోజకులుగా చేయమని, సమస్తం సమకూర్చి జరిపించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి కూడి ఉన్న మనకును సకల లోక పరిశుద్ధులకు సదా తోడైన ఆయన రాకడ పర్యంతం వరకు మనందరినీ నడిపించునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రవేశనాముల సంపూర్ణ విజయం కలుగుగాక, సాతానిక క్రియలకు అంత నాశనం కలుగుగాక, యేసు నామముకే జయము కలుగుగాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క సన్నిధి మీకు తోడే ఉండునుగాక, ఆమేన్. దేవుని మంచితనము మీ జీవితంలో కనబడును గాక, మీ వ్యాపారాల్లో కనబడును గాక, మీ యొక్క చేస్తున్నటువంటి చేతి పనుల్లో కనబడును గాక, మీ కుటుంబాలని అనేకమైనటువంటి కుటుంబాలకు, అనేకమైన ప్రాంత ప్రజలకు దేవుడు దీవెనకరంగా చేయను గాక. దేవుని యొక్క సువార్తను ప్రకటించడంలో దేవుడు మీ ప్రతి ఒక్కరి యొక్క సాధనాలు అని వాడుకోను గాక. ఈ గ్రామాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్, ఆమేన్. మీ కుటుంబస్తులు, మీరు ఈ రక్త సంబంధికులందరికీ దేవుడు గొప్ప రక్షణతో నింపును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకేం మనసు కావాలి? హలో, మనకేం మనసు కావాలి? మంచి మనసు. హల్లెలూయా. ఏంటో తెలుసా, సామెత గ్రంథం ఉంటుంది, మంచి మనసు ఉన్నవాడు సంతోషంతో ఉంటాడంట. హల్లెలూయా. తన ముఖం మీద తెలియనటువంటి ఒక తేజస్సు కనపడుతుంది. మంచి మార్గం ఉన్నవారు మంచి యొక్క ఆలోచన కలిగి జీవిస్తారు. ఇప్పుడు మన ఇతరుల కోసం ఆలోచన కలిగి ఉన్నామా? ఇతరుల మేలు కోసం మనం జీవించాలి, ఆమేన్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ అట్టి విధంగా దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ఆమేన్. చాలా మంచివాడు, ఆమేన్, హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అనే పాట పాడి ఈ యొక్క సమయాన్ని మనం అందరం కూడా ప్రారంభించుకుందాం. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేదయ్యా నిన్ను చేయగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేదయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేవయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేవయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఘోర పాపినైనా నీవు నీకు దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినాను,
నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినాను. నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడవలేదయ్యా. నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడవలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనిసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనిసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనిసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. పాటు చెప్పకూడదు. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. 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 ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా,
ఎంత మంచి దేవుడ వేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడ వేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడ వేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడ వేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినారు. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినారు. నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడవలేదయ్యా. నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడవలేదయ్యా. నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడవలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరనిసయ్యా. 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 ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ మంచితనం అంతయు ప్రభువా, యేసయ్యా నీ యొక్క మంచితనం అంతయు మా జీవితంలో కనపరిచి ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయమందు నా యేసయ్యను నేను ఆరాధించాలి, నా యేసయ్యను నేను స్తుతించాలి, నా యేసయ్యను సంఘముతో కలిసి ఆరాధించాలి, నా యేసయ్యను కలిసి వాక్యముతో మేము ధ్యానించాలి, ప్రార్థించాలి. అయా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు నా యేసయ్య ఉండేటువంటి యొక్క స్థలములో నా యొక్క సంఘముగా కూడి ఆయన స్తుతించేటువంటి గొప్ప ధన్యతను మనందరినీ పిలిచినటువంటి దేవుడు ప్రియస్నేహితులారా, ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని నష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని అప్పులు ఉన్నా, ఎన్ని వ్యసనాల్లో ఉన్నా, ఎంత బాధల్లో ఉన్నా, ఎన్ని అనారోగ్యాలు ఉన్నా, శత్రువునికి నీ ప్రాణములు తీయాలని చూస్తున్నా, నేను ఇబ్బందులు పాలు చేయాలని చూస్తున్నా సరే, వాటన్నిటినీ నువ్వు పక్కన పెట్టి ఈ మధ్యాహ్నం